మన కంపెనీ మంచిదా కాదా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ అని, కొన్ని కిట్ బేస్డ్ అని, కొన్ని మనీ బేస్డ్ అని, సేఫ్ షాపు, హెర్బల్ ఇంకా చాలా చాలా ఉన్నాయి మార్కెట్లో మనీ కట్టించేవి కూడా. అలానే మన వెస్టేజ్ కూడా ఒక కంపెనీ మార్కెట్లో. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో మన ఇండియాలో చూస్తే కనుక టాప్ 1 ప్లేస్లో ఉంది. అలానే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొదట్లో ఉండే 100 కంపెనీల్లో ఇండియన్ కంపెనీ ఏదీ లేదు మనం లిస్ట్ చూస్తే కనుక. అది ఉండేది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ కంపెనీ మాత్రమే ఉంది. అందులోనూ దాని ర్యాంకింగ్ ఎంత ఉందంటే 38వ ర్యాంకింగ్. అంటే టాప్ 100లో వేరే ఏ కంపెనీ లేదు, మన వెస్టేజ్ మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 38వ ర్యాంకింగ్ ఉంది. అంటే ఇది కంపెనీ మంచిదా కాదా అని ఈ ర్యాంకింగ్ని చూసే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా మార్కెట్లో ఫ్రాడ్ కంపెనీ అయితే ఎక్కడో లాస్ట్లో ఉండాలా, కొన్ని రోజుల తర్వాత తీసేస్తారు. కానీ ఇంత టాప్ ప్లేస్లోకి వచ్చింది, ఇంత ప్రియారిటీ ఉంది అంటే మనది మంచి కంపెనీ, మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా కంపెనీ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే వాల్యూ ఫర్ హెల్త్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలి అని కంపెనీ మెయిన్ స్లోగన్ అది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత మనీ ఉన్నప్పటికీ కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేస్తాం? ఆ ఉన్న సంపాదన మనం హ్యాపీగా ఖర్చు పెట్టుకోగలమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు షుగర్ ఉంది, మన ఇంటి నిండా స్వీట్స్ ఉన్నాయి, మనం తినగలుగుతామా? ఇంట్లో అన్నీ ఉన్నా కూడా మనం ఏమీ తినకూడదు. అదేవిధంగా మన దగ్గర ఎంత మనకి ఇన్కమ్ ఉన్నా కూడా మనకు ఆరోగ్యం లేనిది దాన్ని మనం సంపాదించుకొని కూడా వేస్ట్, మనం ఖర్చు చేసుకోలేము. అందుకని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలని కంపెనీ స్టార్ట్ అయింది మెయిన్గా. దీంట్లో మెయిన్గా ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయంటే హెల్త్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఓరల్ కేర్కి సంబంధించి ఉంటాయి, కన్జ్యూమబుల్స్, అగ్రి ప్రోడక్ట్స్, ఇలా కేటగిరీ వైజ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ హెల్త్కి సంబంధించి, పర్సనల్ కేర్కి, బ్యూటీకి, ఇంట్లో వాడుకునే క్లీనింగ్ పర్పస్కి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. అలానే రైతులకు సంబంధించి అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక గ్రోసరీస్ ఒక్కటే లేవు మన దాంట్లో, మిగిలిన అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే గ్రోసరీస్ ఎందుకు పెట్టలేదు అంటే జనరల్గా మన ఇండియాలో చాలామంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు రైతులు పండించే పంటల్ని మనం తెచ్చి మన కంపెనీలో ప్రోడక్ట్స్గా పెడితే వాళ్ళకు వచ్చే ఆదాయం మనం లాగేసుకున్నట్టు అవుద్ది, అంటే వాళ్ళ పొట్ట మీద కొట్టినట్లయిద్ది. అందుకని ఏం చేసింది కంపెనీ, రైతులు కూడా దీంట్లో ఆదాయం తీసుకోవాలి, రైతుల నోటి దగ్గరది మనం తీయొద్దు, రైతులకు కూడా దీంట్లో ఇన్కమ్ ఇప్పించాలి అని వాళ్ళు వాడే పైర్లకి బయట మెడిసిన్ వాడుతుంటే వాళ్ళకి రిటర్న్స్ ఏం రావు. కానీ మన వెస్టేజ్లో ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల పండే పంట క్వాలిటీగా వస్తుంది. అలానే ఒక రైతు కూడా దీంట్లో డిస్ట్రిబ్యూటర్గా వచ్చి వాళ్ళు పంటకి మందులు వాడతారు, వాడిన తర్వాత దాని రిజల్ట్ బాగుందనుకోండి, వాళ్ళు ఏమీ నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు పొలాన్ని చూసి నువ్వేమో వాడావు, మేము వాడతామని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళే అడుగుతారు. ఆ విధంగా రైతు కూడా దీంట్లో మంచి ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. ఆ విధంగా అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ని రోజులు మనం బయట తెచ్చుకున్నాం, తిరిగి మనకేం రాలా, ఇన్ని సంవత్సరాల తరబడి తెచ్చుకున్నా కూడా. కానీ దీంట్లో ఒక కస్టమర్గా ఉండొద్దు. మిలియనర్గానే అవుతున్నారు, కానీ కస్టమర్గానే ఉంటున్నాడు. ఒక కస్టమర్కి కూడా తిరిగి ఇన్కమ్ ఇవ్వాలి అని కంపెనీ మెయిన్గా స్టార్ట్ అయింది. అందుకనే దీన్ని కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కస్టమర్కి తిరిగి మనం ఖర్చు పెట్టే దాంట్లో నుంచి తిరిగి ఆదాయం ఇప్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం సపరేట్గా పెట్టుబడి పెట్టట్లేదు, ఎందుకంటే మనం ₹1 కూడా ఎవరికి కట్టట్లా. ప్రోడక్ట్స్ వాడుకుంటా నచ్చితే నలుగురికి దాని రిజల్ట్ షేర్ చేస్తున్నాం అంతే. అంటే ఒక కస్టమరు అతను నెల ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఇన్ని రోజులు బయట తెచ్చుకున్నాయి కాస్త దీంట్లో వాడుకుంటాం, దాంట్లో నచ్చిందాన్ని నలుగురికి చెప్తాం. ఈ విధంగా ఒక కస్టమర్ అతను ఖర్చు పెట్టిన దానిలో నుంచి తిరిగి ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఇది. మెయిన్గా దీని గురించి ఎందుకు ఇంతసేపు చెప్పామంటే అసలు మనం దీంట్లో ఎందుకు చేయాలి, దీంట్లో చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంది, ఇది మంచిదా కాదా అని కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. అందుకనే ఇంత క్లారిటీగా మనం చెప్పుకుంటే కొత్త వాళ్ళకి చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ రావాలని మెయిన్గా చెప్తున్నాను. ఒకప్పుడు మనం వేపపుల్లతోటి పళ్ళు తోముకునే వాళ్ళం, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఇప్పుడు రకరకాల పేస్ట్లు వచ్చినాయి, అయినా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి పళ్ళ నొప్పులు కామన్ అయిపోయినాయి, పళ్ళు పుచ్చిపోతున్నాయి. అలానే ఒకప్పుడు మనం గానుగ నుంచి తీసిన నూనెని డైరెక్ట్గా తేరు పోసుకొని వాడుకునే వాళ్ళం, అప్పుడు హార్ట్కి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు రకరకాల ఆయిల్స్, డీమార్ట్ లాగా మనం వెళ్తే వరుసగా ఉంటాయి ఆయిల్ ప్యాకెట్స్, కలర్లెస్ ఆయిల్ అని, ఫ్రీడమ్, గోల్డ్ డ్రాప్, ఇలా రకరకాల ఆయిల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయా తక్కువైనాయా? మనమే క్వశ్చన్ చేసుకుంటే చాలా ఎక్కువైనా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు అసలు హార్ట్ స్ట్రోక్ అంటేనే తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరికి స్టంట్ వేయడమో, లేకుంటే బైపాస్ సర్జరీ చేయడమో, లేకుంటే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి లేకుండా పోవడమో, చిన్న పిల్లల నుంచి కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి
ముసలి వాళ్ళ దాకా ఏజ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మన వంట నూనెలో మార్పు వల్ల. అంతేకాకుండా మెయిన్‌గా లేడీస్‌కి క్యాన్సర్ ఎక్కువ వస్తుందా? జెంట్స్‌కి క్యాన్సర్ ఎక్కువ వస్తుందా? అంటే లేడీస్‌కి అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం క్యాన్సర్ ఎక్కువ వచ్చే వాళ్ళలో లేడీస్ శాతమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మెయిన్ రీజన్ ఈ రెండిటికి. ఇప్పుడు జనరల్‌గా క్యాన్సర్ ఎందుకు వస్తుంది జనరల్‌గా? అంటే జనరల్‌గా మనం టీవీలో న్యూస్ చూసినా కూడా తంబాకు, పాన్లు లేకుంటే సిగరెట్టు, గుట్కాలు, మందు ఇవన్నీ దూరంగా ఉండండి క్యాన్సర్ వస్తుంది అని చూస్తుంటాం. కానీ మన లేడీస్‌కే క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. లేడీస్‌కి ఆ హ్యాబిట్స్ ఉన్నాయంటే ఏం లేవు. కానీ ఎందుకు వస్తుంది అంటే మనం వాడే వంట నూనె. లేడీస్ వంట చేసే దగ్గర మెయిన్‌గా ఉంటారు. ఆ ఆయిల్ వేపర్ అయ్యేటప్పుడు దాంట్లో నుంచి ఆవిర్లు వస్తాయి. ఆవిరిని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. అందువల్లే మెయిన్‌గా లేడీస్‌కి క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా జెంట్స్‌కి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బయటికెళ్ళి వాళ్ళు రకరకాల ఎక్కడంటే ఆకలి అనిపిస్తే ఫుడ్ తింటూ ఉంటారు. ఆయిల్ ఎలా ఉందో తెలీదు, ఎలా రీసైకిల్ అవుతుందో తెలీదు, ఏది వాడుతున్నారో తెలీదు. మెయిన్‌గా ఈ 2 రీజన్స్ వల్ల జెంట్స్‌కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, లేడీస్‌కి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు జనరల్‌గా మనకి ప్యూర్ ఆయిల్ కావాలంటే ఒక 3 కిలోల సన్‌ఫ్లవర్ గింజలు గానీ, 3 కిలోల పల్లీల గింజలు గానీ తీసుకుంటే గానీ 1 లీటర్ నూనె రాదు మనకి. కానీ ₹110కి ఆయిల్ అంటున్నారు. 3 కిలోల ముడి సరుకు కాస్ట్ ఎంత అవుతుంది మనకి? 450 అవుతుంది. 450 ముడి సరుకు కాస్ట్ అయితే దాన్ని గానుగలో వేసి తిప్పి ప్యాకింగ్ చేసి ఇంతమంది చేతుల్లో మారి మన దాకా ఒక కస్టమర్ దాకా రావాలంటే 1 లీటర్ కాస్ట్ మినిమమ్ 500 ఉండాలి. కానీ మనకి లీటర్ ₹110కి ఆయిల్ వస్తుంది. అది కూడా గోల్డ్ డ్రాప్ ఫ్రీడమ్. అది ఎంత క్వాలిటీ ఉంది మనమే చూడండి. ఇప్పుడు మనమే గానుగ దగ్గరికి వెళ్తాం, మనమే గింజలు తీసుకెళ్ళి పట్టించుకోవాలన్నా కూడా దగ్గరే ఉండి ఒక 3 కిలోలు గింజలు ఇస్తే కానీ నూనె రాదు. కానీ మనకి ₹110కి ఆయిల్ ఇస్తున్నారంటే దాంట్లో ఎంత వేస్టేజ్ ఉందో చూడండి. క్రూడ్ ఆయిల్, జంతువుల కళేబరాలు, వేస్టేజ్, పెట్రోకెమికల్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి అంత వేస్టేజ్ ఉండడం వల్ల అంత తక్కువ కాస్ట్కి వస్తుంది. కానీ మనకి ఆ ఆయిలే మనం ఇన్ని రోజులు మంచిదని మనం వాడుకుంటున్నాం. దానివల్ల మన హెల్త్ మనకి ఎంత డ్యామేజ్ అయింది. మనం ఇంట్లో దాన్నే వాడడం వల్ల మన పిల్లలు ఎంత డ్యామేజ్ అవుతున్నారో చిన్నప్పటి నుంచే తెలియని వయసు నుంచే ఫస్ట్ మనం అర్థం చేసుకొని వంట నూనెని ఫస్ట్ మార్చుకోవాలి. అలానే ఇక్కడ నాడి పట్టుకొని చూసి ఏం హెల్త్ ప్రాబ్లమో చెప్తున్నారు. కానీ మనం ఇప్పుడు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయి అని అసలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అలానే అక్కడ మనం చూస్తే ల్యాండర్ కింద బుడ్డి కింద కూర్చొని చదువుతున్నాం ఒకప్పుడు మనం చూస్తే. కానీ ఇప్పుడు మన పిల్లలకి వెంటిలేషన్ చాలా ఎక్కువ ఉంది, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ మనతోటి పోలిస్తే. కానీ చిన్న పిల్లల నుంచి సైట్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. అలానే మనకి పెద్దవాళ్ళల్లో షుగర్ అనేది చాలా తక్కువ, అసలు ఉండేది కాదు. స్వీట్స్ అవలీలుగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్ అనేది కామన్ అయిపోయింది. అప్పుడు కల్లుప్పు వాడుకునే వాళ్ళం, అసలు బీపీ అంటే ఏందో తెలీదు. కానీ ఇప్పుడు లో బీపీ, హై బీపీ అన్నీ కామన్ అయిపోయినాయి. అయోడైజ్డ్ సాల్ట్ కూడా వాడుతున్నాం కానీ కామన్ అయిపోయింది. అప్పుడు బావి నుంచి తీసిన నీటిని కానీ చెరువుల్లో, కాలువల్లో బయట ఎక్కడ పట్టినా మనం తాగేవాళ్ళం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్యూరిఫైర్ ఉన్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఈ విధంగా ఒకప్పుడు మన జీవనశైలి ఏ విధంగా ఉండేది, మనం ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం, కాలం పెరిగే కొద్దీ మనకు ప్రాబ్లమ్స్ పెరిగినాయా తగ్గినాయా? మన పెద్దవాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు తిన్న తిండి మనం తింటుంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ మన వాతావరణానికి వాళ్ళ వాతావరణానికి చాలా మారింది కాబట్టి కాలం మారే కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. జనరల్గా ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పటికి ఎక్కువైనా తక్కువైనాయి అంటే చాలా ఎక్కువైనాయి అని చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఒకటి. అంటే ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి, ఎయిర్ అనేది పొల్యూషన్ అవుతుంది. అలానే వాటర్ పొల్యూషన్, ఆ ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా గ్రౌండ్లో కలిసేసి ఆ వాటర్ అంతా కలిసి తిరిగి మళ్ళీ మనకే రీసైకిల్ అయ్యి వర్షాలు పడినప్పుడు నదుల్లో, కాలువల్లో వస్తున్నాయి. వాటినే తిరిగి మనం పంటలకు కానీ మనం తాగడానికి, స్నానాలకి ప్రతి ఒక్కటి వస్తూ ఉంటాయి, అవే వాడుకుంటున్నాం. అంతేకాకుండా మనం తినే తిండి కూడా ప్యూరా కాదా అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా క్వాలిటీ తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రైతుల దగ్గర కూడా పంటలో సారం తగ్గే కొద్దీ DAP, యూరియా ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారు. అందువల్ల రైతుల దగ్గరే ఫస్ట్ కెమికల్ శాతం అనేది ఎక్కువ అవుతుంది. అందులోనూ ఇప్పుడు ఏదైనా ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా మార్కెట్లో ఫ్రెష్గా రావాలంటే కెమికల్లో ముంచేసి తీసుకొచ్చి మన దగ్గర అమ్ముతున్నారు. యాపిల్స్ అయినా, దానిమ్మలైనా ఏవైనా కూడా ఫ్రెష్గా ఉండాలంటే మనకు అవే అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి అవే తీసుకుంటున్నాం. మెయిన్గా ఈ 3 రీజన్స్ వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కామన్గా గుర్తొచ్చేది డాక్టరే కాబట్టి
అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, జనరల్గా మనం ప్రాబ్లం బట్టి మనకి మెడిసిన్ అనేది ఇస్తారు. ఆ, ఒక్కొక్కసారి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు షుగర్కి మెడిసిన్ ఇచ్చిన వాళ్ళకి గ్యాస్ ట్రబుల్కి డాక్టరే ఇస్తున్నాడు. ఎందుకంటే షుగర్కి మెడిసిన్ వాడితే మీకు గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంది, ఇది ఉదయాన్నే తినక ముందు వేసుకోండి అని డాక్టర్లే చెప్పిస్తున్నారు. అంటే అక్కడ షుగర్కి వాడడం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్, పెయిన్ కిల్లర్లు ఏదైనా నడువుల నొప్పి మోకాలు నొప్పి అంటే మనకు పెయిన్ కిల్లర్లు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కువ రోజులు వాడొద్దు, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, పెయిన్ ఉన్నప్పుడే వేసుకో అంటారు. కానీ మన వాళ్ళకి పెయిన్ రోజు ఉంటుంది కాబట్టి రోజు వాడుతున్నారు. దానివల్ల మనకు తెలియకుండానే మన బాడీలో కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి, తెలియకుండా ఆర్గాన్స్ మొత్తం డ్యామేజ్ అయ్యి లాస్ట్కి మనమే లేకుండా పోతున్నాం. అంటే ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి బయట మెడిసిన్ వాడడం వల్ల. కానీ ఎటువంటి మందులు వాడకుండా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, జస్ట్ మనం మైండ్ చేంజ్ చేసుకొని మనం తినే తిండిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎటువంటి మందులు లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలానో చూద్దాం. జనరల్గా మన బాడీలో హెల్తీ సెల్స్ ఈ విధంగా ఉండాలి, కానీ పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాటరు, పొల్యూటెడ్ ఫుడ్ వల్ల మన హెల్తీ సెల్స్ కాస్త ఈ విధంగా డ్యామేజ్ అవుతున్నాయి. అదొక రీజన్ మన హెల్త్ డ్యామేజ్ అవడానికి. అందులోనూ ఇంకా సాల్ట్, షుగరు, ఫ్యాట్స్, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఇవి ఎక్కువగా తీసుకోకూడదు మన బాడీకి. కానీ మనం తినే తిండిలో కామన్గా ఇవన్నీ ఉంటున్నాయి. కానీ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్ ఇవన్నీ మన బాడీకి అందితే హెల్త్కి చాలా మంచిది. విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్ ఇవన్నీ. కానీ మనం ఇవన్నీ మనం తీసుకుంటున్నామంటే మనం తీసుకోము. లేకపోతే మన పిల్లలకో, మన ఇంట్లో పెద్దవాళ్ళకో వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కావాలని ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇస్తుంటాం. దానివల్ల ఏంటంటే లేడీస్ కామన్గా ఇంట్లో ఉన్నప్పటికి కూడా అవన్నీ మనం తీసుకోవట్లేదు, తీసుకోకూడనే ఎక్కువగా తీసుకుంటున్నాం. మెయిన్గా ఈ 2 రీజన్స్ వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ గుర్తొచ్చేది డాక్టర్సే. ఇక్కడ డాక్టర్స్ మెయిన్గా ఏం చెప్తున్నారంటే మన బాడీలో 70% హెల్త్ ప్రాబ్లమ్స్ మన హాస్పిటల్కి వెళ్తే వాటిల్లో మెయిన్గా పోషకాలు లేని ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లనే మనకి 70% హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటిల్లో కూడా మనం 50% హెల్త్ ప్రాబ్లమ్స్ను మనం మంచి ఫుడ్ తీసుకొని డైటింగ్తో ఉంటే అసలు హాస్పిటల్ దాకా వెళ్ళే పనే లేదు. మనం ఇంటి దగ్గరే ఉండే మన బాడీలో ఇవన్నీ ఉన్నాయనుకోండి, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్ ఇవన్నీ కరెక్ట్గా, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ 50% వరకు మనం ఇంట్లోనే ఉండి తగ్గించుకోవచ్చు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి తగ్గించుకోవడం కంటే రాకముందే మన ఇంట్లో మనం ఉండి జాగ్రత్తగా కావాల్సిన పదార్థాలను వాడుకోవడం వల్ల మనకు తగ్గించుకోవచ్చు అని డాక్టర్సే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, ఇప్పుడు మన కంపెనీ పేరు వెస్టేజ్, అంటే అడుగుజాడలు. మన పూర్వీకుల అడుగుజాడల్లో మనం నడవాలి, మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి అని కంపెనీ స్టార్ట్ అయింది. అందుకోసం మన కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఇలా వేపాకు, నూనె, తులసి, కలబంద, అవిసి గింజలు వీటన్నిటితోటి జనరల్గా ఇవన్నీ తీసుకుంటే మంచిదే. మన పెద్దవాళ్ళు వీటిని తీసుకొనే ఆరోగ్యంగా ఉన్నారు. అంటే వాళ్ళకి జనరల్గా అవి మంచిదని తెలియదు, అవే అవైలబుల్లో ఉండయి, అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకునేవాళ్ళు. కానీ అది హెల్త్కి చాలా మంచిది. హెల్త్ పరంగా ఆయుర్వేదిక్ 100% ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా. కానీ అప్పుడు అవన్నీ మనం తీసుకోవట్లేదు కాబట్టి మనకి కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే సప్లిమెంట్స్ రూపంలో అందించింది. వీళ్ళు ముగ్గురు మన కంపెనీ మేనేజ్మెంట్ మధ్యలో ఉండే సార్ గౌతమ్ బాలే సార్ 20 సంవత్సరాల దాకా వేరే ఆయుర్వేద శాస్త్ర కంపెనీల్లో సీఈఓగా చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడ మనకి మెయిన్గా ఫుడ్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ మనం తీసుకోవట్లేదు కాబట్టి మనకి ఏం చేశారంటే సప్లిమెంట్స్ రూపంలో తయారు చేశారు. వాటిని తీసుకోవడం వల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా వాటిని తీసుకోలేకపోతున్నాం కాబట్టి సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్ని మన పెద్దవాళ్ళలాగా మనం కూడా కాపాడుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా గౌతమ్ బాలే సార్ ఫ్రెండ్స్, దీపక్ సూద్ సారు, కన్వర్ బిస్సాంగ్ సారు. వీళ్ళిద్దరూ బయట మీటింగ్స్ కానీ కంపెనీ టెక్నికల్ పరంగా వీళ్ళిద్దరు సపోర్ట్ ఇస్తారు. మన గౌతమ్ బాలే సారు ప్రోడక్ట్స్కి సంబంధించి ఓన్ R&D అనమాట. అన్నీ కూడా ఇప్పుడు మన కంపెనీలో 450 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్ని ప్రోడక్ట్స్ కూడా క్లినికల్గా ట్రయల్స్ చేసి అన్నీ ఓకే అనుకుంటేనే మార్కెట్లోకి తీసుకొస్తారు. దానికి సంబంధించి అంతా కూడా ప్రోడక్ట్ల పరంగా సార్ చూస్తారు. సార్ ఆయుర్వేద శాస్త్రంలో PhD కూడా చేశారు. CNT అంటే ఏంటంటే సెల్యులార్ నరిష్మెంట్ టెక్నాలజీ, అంటే కణ పోషణ విధానం. జనరల్గా ఇప్పుడు మనకి బయట ప్రోడక్ట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినాం.
ఇది మన ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మన బాడీలో ఏదైనా తక్కువైతే వస్తుంది. కానీ మన సప్లిమెంట్స్ వీటితో తయారు చేసిన సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలోకి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని తగ్గించి మనకు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా లోపల్లోకి వెళ్ళి కణాల్లోకి వెళ్ళి మనకు రిజల్ట్ వస్తుందన్నమాట. మన కంపెనీలో మెయిన్గా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయంటే హెల్త్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆయుష్ శాంతి ప్రోడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలానే హోమ్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అగ్రి కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ కేర్ ఉంది, ట్రూ మ్యాన్ కేటగిరీ ఉంది, అలానే స్కిన్ ఫార్ములా 9. మనం బ్యూటీకి సంబంధించి కూడా నెయిల్ పాలిష్ దగ్గర నుంచి లిప్స్టిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. అలానే బండికి ఇంజిన్ ఆయిల్, కార్కి, బైక్కి 2 ఇంజిన్ ఆయిల్స్ ఉంటాయి. ఈ ఇంజిన్ ఆయిల్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే బండి ఏదైనా బోర్కొచ్చి ఎక్కువ కిలోమీటర్స్ డిస్టెన్స్ తిరిగి తిప్పు పట్టుండి ఏమన్నా గ్యాప్లు వచ్చినా కూడా మన ఇంజిన్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల అలాంటిదంతా నార్మల్ కండిషన్కి వచ్చేసి బండి రన్నింగ్లోకి వస్తుందన్నమాట. బయట ఇంజిన్ ఆయిల్ వాడేటప్పుడు మన ఇంజిన్ ఆయిల్ని మిడిల్లో యూజ్ చేయాలి. నార్మల్ ఇంజిన్ ఆయిల్ సగం వాడిన తర్వాత మన ఇంజిన్ ఆయిల్ వేయాలన్నమాట. మిగిలిన ఆయిల్ మళ్ళీ కంప్లీట్ చేసినప్పుడు బండి నార్మల్ కండిషన్కి వస్తుంది, ఏదైనా బోరింగ్ ఉన్నా కూడా. అలానే ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. మన వాటర్ ప్యూరిఫైర్లో బెనిఫిట్లు ఏంటంటే ఇది జపాన్ కంపెనీలో షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ జపాన్లో తయారవుతుంది. అక్కడ మన కంపెనీ ఏం చేసిందంటే ఈ వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించి పేటెంట్ రైట్స్ ఉంటాయి కదా, ఫార్ములాకి తయారు చేసిన ఫార్ములా అది వెస్టేజ్ కంపెనీ కొనుక్కునింది. అంటే బయట మార్కెట్లో వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, మా వెస్టేజ్ కంపెనీ ద్వారానే మాత్రమే ఇది మార్కెట్లో సేల్ అవ్వాలి అని కంపెనీ అలా చేయడం వల్ల ఏంటంటే ఇది బయట ఎక్కడా కూడా దొరకదు, ఓన్లీ మన వెస్టేజ్లోనే దొరుకుతుంది. మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్లో 6 రకాల ఫిల్టర్లు ఉంటాయి. దానివల్ల వాటర్ ఎంత చెత్త వాటర్ అయినా కూడా మనకి చాలా క్లియర్గా క్లారిటీగా అన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. అంతేకాకుండా ఇప్పుడు బయట వాటర్ ప్యూరిఫైర్లు మనం ఫిట్ చేసినప్పుడు టీడీఎస్, పీహెచ్ అనేవి మనం వాడే కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి. ఫ్యూచర్లో మనం తాగడానికి పనికిరావు. కానీ మన వాటర్ ప్యూరిఫైర్లో ఎప్పుడు ఫిట్ చేసుకుంటామో ఎన్ని ఇయర్స్ వాటర్ ప్యూరిఫైర్ వాడినా కూడా ఆ వాల్యూస్ అనేవి అలానే ఉంటాయి అన్నమాట. మనం ఎప్పటికైనా కూడా దాన్ని తాగొచ్చు. ఈ విధంగా అన్ని బెనిఫిట్లు ఉన్నాయి మన వాటర్ ప్యూరిఫైర్కి. వేస్ట్ వాటర్ కూడా చాలా తక్కువ పోతుంది బయట ప్యూరిఫైర్లో పోలిస్తే. హెల్త్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నాం కదా, అవి ఏమేమి కేటగిరీ అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రోడక్ట్స్ ఉన్నాయి. కరోనా కాలంలో ఇమ్యూనిటీ చాలామందికి తక్కువగా ఉంది, దానివల్ల చాలామందికి కరోనా వచ్చి ఎఫెక్ట్ చేసింది. అలానే గుండెకి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, విటమిన్స్కి సంబంధించి ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి, షుగర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, షుగర్ రాకుండా వాడుకోవచ్చు, వచ్చినాక తగ్గించుకోవడానికి ఉన్నాయి. అలానే వెయిట్ లాస్కి ఉన్నాయి, వెయిట్ గెయిన్కి ఉన్నాయి. నెక్స్ట్ డీటాక్స్ అండ్ రివెన్యూషన్ అంటే ఫైబర్ కంటెంట్ తక్కువ ఉన్న, బాడీలో మోషన్ ప్రాబ్లం ఉన్న, ఫైల్స్ ప్రాబ్లం ఉన్న అలాంటి వాటికి ఉన్నాయి. ఫుడ్ ప్యాచెస్, ఐకి సంబంధించి, మైగ్రేన్ హెడేక్, ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్కి ఉన్నాయి. అలానే ఉమెన్స్ హెల్త్, లేడీస్కి సంబంధించి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక శతావరి అంటే 100 సమస్యలను దూరం చేస్తున్నది. ఈ విధంగా లేడీస్లో బ్లడ్ తక్కువైనా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్, మోకాల నొప్పులకి, నడువుల నొప్పులకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆయుష్ శాంతి ప్రోడక్ట్స్ అంటే కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, ఇంకా సైనస్ ప్రాబ్లం ఉన్న, టాక్సిక్ క్లీన్ అని, ఇలా షుగర్కి సంబంధించి ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లంకి హాస్పిటల్లో తగ్గని వాటికి కూడా 100% రిజల్ట్ వచ్చినాయి ఉన్నాయి మనవి. కాకపోతే ఏంటంటే మనది సప్లిమెంట్ కాబట్టి అప్పటికప్పుడు ఆ రోజు మనకు రిజల్ట్ రాదు. కానీ ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు ఆపకుండా మనం కంటిన్యూస్గా వాడితే మనకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. పిల్లలు పుట్టపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ లేకుండా స్టోన్స్ రావడం జరిగింది, సర్జరీ లేకుండానే స్టోన్స్ పడిపోయినాయి. అలానే పెరాలసిస్కి కానీ ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక్క ఐరన్ ఫోలిక్ వాడితే జనరల్గా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మా పిన్ని వాడారు దీన్ని. 6.5% ఉన్నప్పుడు బ్లడ్ ఐరన్ ఫోలిక్ వాడిన తర్వాత నెక్స్ట్ 12కి వచ్చేసింది ఇమీడియట్గా, బాటిల్ కంప్లీట్ అవ్వకముందే. ఈ విధంగా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇవి మనం వాడొచ్చా వాడకూడదా అని చాలామందికి కూడా డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ స్టాంప్ వేసి సైన్ పెట్టారు మన సప్లిమెంట్స్ సజెస్ట్ చేసి, స్పిర్లినా, టాక్సిక్లీను, నోని, ఫ్లాక్స్ ఆయిల్. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వీటిని వాడుతున్నాడు సైన్ పెట్టి అంటే మనం కూడా హ్యాపీగా వాడుకోవచ్చు ఎవరైనా కూడా. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి ఏదైనా కూడా. ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు, సప్లిమెంట్, మనం తినే తిండి మాదిరిగానే ఇవన్నీ కూడా. ఇది స్పిర్లినా అనమాట. దీంట్లో జనరల్గా ఏమేమి ఉంటాయంటే
దీన్ని దేనితో తయారు చేస్తారు? జనరల్గా తాబేలు సముద్రపు నాచుని తిని ఆరోగ్యంగా ఉంటుంది. తాబేలు జీవితకాలం చూస్తే కనుక 450 సంవత్సరాలు. 450 సంవత్సరాలు తాబేలు ఆ సముద్రపు నాచుని తిని ఆరోగ్యంగా ఉంది. ఆ సముద్రపు నాచు నుంచి ఈ స్పిరులినా అనేది తయారు చేస్తారు. దీంట్లో ఏమేమి ఉంటాయంటే చేపలు, చికెన్, గుడ్డు, అన్నం, క్యారెట్, టమాటో, బఠానీ, క్యాబేజీ, ఆలు, చిన్న క్యాప్సికమ్, గుమ్మడి, స్ట్రాబెర్రీ, బ్రెడ్, పాలు, యాపిల్, అరటిపండు, ద్రాక్ష, నిమ్మకాయ, ఇన్ని రకాలు ఉంటాయి. మనం 1 గ్రామ్ స్పిరులినా తీసుకోవడం వల్ల ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మన బాడీకి ఇవన్నీ తీసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది. జనరల్గా చాలామందికి లో బీపీ అని కూడా నీరసంగా ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి కూడా స్పిరులినా ఇవ్వచ్చు. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఇవ్వచ్చు. ఎవరైనా కూడా తినేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంతా కూడా వెజిటేరియన్ ఇది. కానీ నాన్ వెజ్ తింటే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది ఎవరికైనా కూడా. ఇది అవిసె గింజల నూనెతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్స్. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే జనరల్గా మన బాడీలో ఆరోగ్యంగా ఉండే రక్త కణాలు ఈ ఫస్ట్ ఉంది కదా ఈ విధంగా ఉండాలి. కానీ కొంచెం కొవ్వు ఫామ్ అవడం వల్ల ఈ విధంగా తయారవుతున్నాయి. అదే ఆ ఫామ్ అయిన కొవ్వు ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ విధంగా మూసుకొని పోతున్నాయి. ఆ మూసుకొని పోయినప్పుడు ఏమవుతుంది? మనకు స్టంట్ వేయడమా, బైపాస్ సర్జరీయా, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చి మనమే లేకుండా పోవడమా? అలాంటి సిచ్యుయేషన్స్ మనం చాలా చూస్తుంటాం మన ఇంట్లోనో మన చుట్టుపక్కల. షుగర్ వచ్చిన వాళ్ళకి కామన్గా ఒక ఏజ్ వచ్చేసరికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలంటే ఈ అవిసె గింజలు తింటే ఆరోగ్యానికి మంచిదే. కానీ చాలామంది డైరెక్ట్గా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ తీసుకోకుండా ఉంటుంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇది అవిసె గింజల నూనెతో తయారు చేస్తారు. జస్ట్ లోపల ఆయిల్ ఉంటుంది, పైన కవర్ మాత్రమే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే కొవ్వు ఉంది కదా ఇక్కడ ఫామ్ అయిందంతా సంవత్సరం మొత్తం మీద ఎవరిమైనా కూడా ఒక బాటిల్ వాడుకుంటే అలా ఫామ్ అయిన కొవ్వును మొత్తం క్లియర్ చేస్తుంది. అంటే మన బాడీలో వేస్ట్ కొలెస్ట్రాల్ అంతా బంద్ చేస్తుంది సంవత్సరం మొత్తం మీద ఒక బాటిల్ వాడుకుంటే. అలానే కొంతమందికి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని వేస్ట్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలా వేస్ట్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఉన్న వాళ్ళు ఇది వాడుకోవడం వల్ల వాళ్ళ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకొని ఒక బాడీలో అయిపోయే వాళ్ళకి నార్మల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వాళ్ళకి కరెక్ట్ లెవెల్ వచ్చే వరకు కనుక వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మన కొలెస్ట్రాల్ ఫామ్ అయిందంటే లైఫ్ లాంగ్ మనం మెడిసిన్ వాడుతుండాలి బయట. కానీ అది కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వక ముందైనా అవినాకైనా కూడా మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. అవిసె గింజల నూనెతోటి మాత్రమే దీన్ని చేస్తారు. దీన్ని వాడుకోవడం వల్ల ఈ విధంగా కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకొని మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందుగానే ఇవ్వచ్చు. హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఇది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి మనం సజెస్ట్ చేస్తే చాలా వరకు హెల్త్ కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల బెనిఫిట్లు ఏంటంటే ఇప్పటి వరకు స్టార్టింగ్లో చెప్పుకున్నాం. బయట ఆయిల్ వాడుతున్నాం. బయట ఆయిల్ వల్ల మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో. లేడీస్కి మెయిన్గా క్యాన్సర్ వస్తుంది, జెంట్స్కి హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి బయట ఆయిల్ వాడుకోవడం వల్ల. ఎందుకంటే దాంట్లో వేస్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల, ప్యూర్ కాదు కాబట్టి. కానీ మన వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని. అలానే గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది, అరుగుదల శక్తిని తగ్గిస్తుంది, లేడీస్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని తగ్గిస్తుంది. ఈ విధంగా ఒక్క ఆయిల్ వల్ల మనకి ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. బయట ఆయిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనకు ఆయిల్ వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఫిజికల్లీ రిఫైన్డ్, దీంట్లో కెమికల్ ఏమీ యాడ్ చేయరు. ఈ విధంగా ఫిజికల్గా తేరిపోసి మనకి న్యాచురల్గా ఆయిల్ అనేది వస్తుంది. అంతేకాకుండా దీనికి F+ సింబల్ ఉంటుంది, అంటే ఫార్టిఫైడ్ ఆయిల్ అని. దీన్ని రైస్ బ్రాన్ ఆయిల్ అంటే వరి పట్టు నుంచి, తవుడు నుంచి దీన్ని చేస్తారు. దీంట్లో ఏముంటుందంటే విటమిన్ A, D, K ఉంటుంది. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ని కూడా అందిస్తుంది. అంతేకాకుండా దీని టెంపరేచర్ కూడా బయటది 100 డిగ్రీలు ఉంటే దీన్ని 282 డిగ్రీలు ఉంటుంది. మనం బయట ఆయిల్ 4 స్పూన్లు వేస్తే దీన్ని 2 స్పూన్లు వేస్తేనే సరిపోతుంది. అంటే ఇదంతా చిక్కగా ఉంటుంది. మనం ఆయిల్ 4 స్పూన్లు వేసినా ఎంత మనకు ఆయిల్ వస్తుంది, ఈ 2 స్పూన్లు వేసినా కూడా అంత ఆయిల్ వస్తుంది. అంటే మనం ఏమన్నా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కూడా ఆయిల్ అనేది పీల్చుకోదనమాట, వదిలేస్తుంది. దానివల్ల ఏంటంటే మన బాడీలో తక్కువ ఆయిల్ వెళ్తుంది, జిడ్డు కూడా ఉండదు. మనం ఆయిల్ వల్ల బెనిఫిట్లు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఒక్కసారి ఆయిల్ మనం వాడితేనే దాంట్లో క్వాలిటీ తెలుస్తుంది. మనం వంట చేసే వాళ్ళకే దాని రిజల్ట్ తెలుస్తుంది. ఆయిల్ వాడుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే సగం హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక 3 రకాల పేస్టులు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి. ఇది వేప, లవంగం, సహజ కాల్షియంతో చేస్తారు. ఇది నార్మల్గా చిన్న పిల్లల నుంచి 3-4 సంవత్సరాల పిల్లల నుంచి ఎవరికైనా కూడా ఈ పేస్ట్ ఇవ్వచ్చు. ఈ రెండోది ఇది ఇది వాడుకోవడం వల్ల ఏంటంటే పళ్ళు తెల్లగా ఉండి కొంతమందికి ఫ్లోరిన్ ఎక్కువ వాడడం వల్ల పళ్ళు తెల్లగా ఉండే కాస్త పచ్చగా ఫామ్ అవుద్ది గార మాదిరిగా. అలాంటి వాళ్ళకి ఈ వైట్నింగ్ పేస్ట్ ఇవ్వడం వల్ల ఆ గార అనేది అంతా వెళ్ళిపోయేసి పళ్ళు నార్మల్గా తెల్లగా వచ్చేస్తాయి. డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళకుండా మన ఇంట్లోనే మన పేస్ట్ని మార్చుకోవడం వల్ల. అంతేకాకుండా ఈ లాస్ట్ గ్యానో పేస్ట్, ఈ పేస్ట్ని వాడడం వల్ల ఏంటంటే మనకి పళ్ళు చిగుర్లు ఉంటాయి కదా, చిగుర్ల మధ్యలో బ్లడ్ కారడం కానీ, చిగుర్లు వాపులు కావడం కానీ, ఈ రూట్ కెనాల్ దాకా కానీ పంటి సమస్యలు ప్రతి ఒక్కటి ఉంటుంది చాలామందికి. అలాంటి వాళ్ళకి కూడా మనకి గ్యానో పేస్ట్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ బ్రష్లు, ఈ బ్రష్లు కూడా దీనికి టంగ్ క్లీనర్ ఉంటుంది, అలానే చిగుర్లను క్లీన్ చేయడానికి ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది మనం చూస్తే కనుక వాడుకొని చూస్తే. మేమైతే ఇవే వాడుతున్నాం ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా. ఈ విధంగా మన పేస్టులు కూడా 3 రకాల పేస్టులు ఉన్నాయి. నెక్స్ట్ టీ పౌడర్. మన టీ పౌడర్ ఏ విధంగా తయారవుతుందంటే అస్సాం టీ ఆకులతో దీన్ని తయారు చేస్తారు. లేత టీ జీటా టీ లేత చిగురాకులతో తయారైంది. దీంట్లో కాల్షియం ఐరన్ ఉన్నాయి. ఈ టీ తాగడం వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం ఐరన్ అందుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్. జనరల్గా ఇప్పుడు బత్తాయి జ్యూస్ తాగితే మంచిదే, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, విటమిన్ సి వస్తుంది. మనం ఒక కప్పు టీ తాగితే కనుక 4 బత్తాయి జ్యూస్లు తాగినంత ఎనర్జీ మనకు వస్తుంది అనమాట టీ తాగడం వల్ల. చూడండి ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో. కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా కెమికల్ లేకుండా న్యాచురల్గా టీ పౌడర్ మంది. జనరల్గా మనం టీ పౌడర్ని చూస్తే కనుక రెడ్ లేబుల్ అలాంటివి మనం వాటర్లో వేసిన వెంటనే కలర్ వచ్చేస్తుంది, ఎందుకంటే దాంట్లో కెమికల్ పదార్థం ఉండడం వల్ల. కానీ మన టీ పౌడర్ని ఎన్ని గంటలు నానబెట్టినా కూడా కలర్ చేంజ్ అవ్వదు, న్యాచురల్ కాబట్టి. దీన్ని తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. ఎంత హెవీ గ్యాస్ ట్రబుల్ ఉన్నా మనం టీ పౌడర్ని డికాషన్ చేసుకొని తాగితే ఇమీడియట్గా మనకు రిలీఫ్ అనేది వస్తుంది. బయట టీ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లేడీస్కి టయానికి టీ తాగకపోయినా హెడేక్ వస్తుంది, కానీ మన టీ తాగడం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విధంగా మన ఇంట్లో వంట నూనెని టీ పౌడర్ని మార్చుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న సగం హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక హోమ్ కేర్కి సంబంధించి డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, వాషింగ్ మిషన్ లిక్విడ్, టాయిలెట్ క్లీనర్, ఈ విధంగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం డిష్ వాష్ని కనుక వాడితే కనుక మాకు దాంట్లో క్వాలిటీ తెలుస్తుంది. కొంచెం లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసినా కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. స్మెల్ కూడా రావు, మంచి స్మెల్ వస్తుంది. అసలు గిన్నెలు క్లీన్ చేసినట్లు కూడా అనిపించదు. అది వాడిన వాళ్ళకే దాని ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది. అలానే ఫ్లోర్ క్లీనర్ కూడా ఫ్లోర్ చాలా క్లీన్గా క్లీన్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మన ఇల్లు. మనం చూస్తే మా ఇంట్లో కూడా చిన్నపిల్లలే ఉంటారు. నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇదే వాడుతున్నా. ఈ విధంగా సర్ఫ్ కూడా మనం బట్టలు నానబెడితే ఆ వాటర్లోనే మురికంతా వెళ్ళిపోద్ది. మనం చూస్తే కనుక వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా కలర్ షేడ్ అవ్వదు. అలానే మనకి ఎక్కువ కంఫర్ట్ కానీ ఇవేం అవసరం ఉండదు, అన్నీ దాంట్లోనే ఉంటాయి. కలర్ షేడ్ అవ్వదు, బట్ట కూడా రఫ్గా అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లో సంబంధించి క్లీనింగ్ పర్పస్ ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే రైతులకు సంబంధించి అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైతులు ఇన్ని రోజుల నుంచి బయట తిరిగి వాళ్ళు తిరిగే పంట పండించి ఆ పంట నుంచి వచ్చే ఆదాయం మాత్రమే వాళ్ళు పెట్టే పెట్టుబడిలో నుంచి ఆదాయం ఎక్కడా కూడా రాదు. కానీ మన వెస్టేజ్లో అగ్రి ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల వాళ్ళ పంటని క్వాలిటీగా మార్చుకోవడమే కాకుండా దాని నుంచి తిరిగి వాళ్ళు ఇన్కమ్ తీసుకోవచ్చు. మన అగ్రి ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఏంటంటే ఒక 2-3 బస్తాలు ఎక్స్ట్రా పండడం, లేకపోతే గింజలో ఎక్కువ బరువు రావడం, క్వాలిటీ ఎక్కువ రావడం, ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా రైతుల దగ్గర కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. రైతులకు కూడా మనం ఇన్కమ్ ఇప్పించిన వాళ్ళమైతే రైతులకు వీటిని పరిచయం చేయడం వల్ల ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి నాకు క్వాలిటీ తెలుసు. నేను 100% ప్రోడక్ట్ యూజర్గా ఉన్న ప్రజెంట్. ఎందుకంటే మా ఇంట్లో వెస్టేజ్లో ఉండే అన్నీ కూడా వెస్టేజ్లోనే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ మార్చుకుంటూ వచ్చాం, దాంట్లో క్వాలిటీ తెలుస్తుంది, నెక్స్ట్ ఇంకొకటి తెచ్చుకుంటున్నా. ఈ విధంగా ప్రతి నెల కన్సిస్టెన్సీనే చేస్తాను. నేను ప్రతి నెల 100 పాయింట్లకే చేస్తాం. అంటే దాంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ చూస్తున్నాం, బాగుంటున్నాయి, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఈ విధంగా ఇంతవరకు మనం ప్రోడక్ట్లు వాడుకుంటే ఆరోగ్యం. ఎందుకంటే కెమికల్ లేని ప్రోడక్ట్లు వాడుకుంటున్నాం, న్యాచురల్ ప్రోడక్ట్స్ మన పిల్లలకు కూడా హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. నెక్స్ట్ దీంట్లో బిజినెస్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా బెనిఫిట్లు ఉన్నాయా, చేసుకోవడం వల్ల ఎలా ఉంటుంది అంటే జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా కూడా ఫ్లైట్ ఎక్కాలి, లగ్జరీ కార్లో తిరగాలి, సొంత ఇల్లు కావాలి, అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలి, అలానే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉండే డ్రీమ్స్ ఇవి.
కానీ మన ఇన్కమ్ తోటి హైదరాబాద్లో ఒక 50-60 వేలు వచ్చేవాళ్ళు ఈ డ్రీమ్స్ అన్నీ మనకు ఫుల్ఫిల్ అవుతున్నాయా? ఎవరికి వాళ్ళమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరింట్లో పరిస్థితులు వాళ్ళకే తెలుసు కాబట్టి. కానీ మన వెస్టేజ్లో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్లు అన్నీ తీసుకోవచ్చు. కానీ వెస్టేజ్లో క్వాలిఫికేషన్ ఏంటంటే డ్రీమ్స్ ఉండాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి అని డ్రీమ్ ఉంటేనే దాన్ని నెరవేర్చుకుంటాం. కారు కొనుక్కోవాలని డ్రీమ్ ఉంటేనే దానికోసం పని చేస్తాం. అలా కాకుండా సర్లే నాకు వచ్చే శాలరీ సరిపోతుంది ఏదో నడుస్తున్నామంటే అంతే ఉంటాం. నేను ఏదైనా మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, మాకు ఒక మంచి ఇల్లు కావాలి, కారు కావాలి, అందరిలాగా నేను ఉండాలి, నా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వాలి. సరే మనం ఇన్ని రోజులు మన హస్బెండ్లు జాబులు చేస్తున్నారు. కానీ మనకు వాళ్ళకి తిరిగి జాబుల నుంచి మనకేమన్నా ఇవన్నీ బెనిఫిట్లు ఏదన్నా వచ్చిందా అంటే నెల మనకు వచ్చే ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు కానీ, నిత్యావసరాలు కానీ, ఏవైనా కూడా రెంట్లు కానీ ఏదైనా వాళ్ళకి పెరిగే కొద్దీ ఇక్కడ ఇవి పెరుగుతున్నాయి. మనం ఏమన్నా అడ్జస్ట్ అవుతూ బతుకుతున్నాం, కావాల్సినవన్నీ తీసుకోవట్లే. కానీ మన వెస్టేజ్లో ఇవన్నీ తీసుకోవడానికి సోర్స్ ఉంది. చాలామందికి ఇవన్నీ నచ్చే వెస్టేజ్లోకి వస్తాం. కానీ మనం డ్రీమ్స్ లాగానే ఉంచుకుంటున్నాం, వాటిని సాకారం చేసుకోవట్లే. అందుకని ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్స్ పెట్టుకోవాలి, ఆ డ్రీమ్స్ కోసం పనిచేయాలి. దీన్ని ఏ విధంగా నేను సక్సెస్ చేసుకోవాలని, అదొక్కటే క్వాలిఫికేషన్ వెస్టేజ్లో. మన బ్రెయిన్ని మనం వాడుకుంటే గొప్పవాడు అవుతాం, లేకపోతే మన బ్రెయిన్ని వేరే వాడు వాడుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ జాబ్ చేస్తుంటే మేనేజరు కంపెనీ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ మంత్లీ కోట్లలో వెళ్తుంది. కానీ వీళ్ళకి జీతం మాత్రం 20,000 30,000 ఇచ్చేది. అంటే మన బ్రెయిన్ని వాళ్ళు వాడుకొని వాళ్ళు ఉన్న వాళ్ళు అవుతున్నారు, మనకు తిరిగి ఇవ్వట్లే. ఎక్స్ట్రా పని చేసినా కూడా అంతే శాలరీ ఇస్తున్నారు. అలా ఎవరి డ్రీమ్స్ కోసం వాళ్ళని పని చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ 1945లో 10 రూపాయలు ఉంటే ఫ్యామిలీ నడిచేది, 1965లో 100 రూపాయలు ఉంటే నడిచేది, 1985లో 1000 రూపాయలు ఉంటే నడిచేది, 2005 నాటికి 10,000 ఉంటే హ్యాపీగా నడిచిపోతుంది. అదే 2025 నాటికి 1,00,000 రూపాయలు ఉన్నా మనకి సరిపోతుందా? ప్రజెంట్ 2024లో ఉన్నాం. మనకి 50-60 వేలు వస్తే అన్నీ మన ఇంట్లో ఖర్చులకు అన్నిటికీ సరిపోయేసి మనం నెల సేవింగ్స్ చేస్తున్నామా? ప్రతి ఒక్కరి గురించి ఎవరికి వాళ్ళవే మనం క్వశ్చన్ చేసుకోవాలి దీని గురించి. ఈ విధంగా 2025 వచ్చేసరికి మనకు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా ఫ్యామిలీ రన్ అవుతుందా అంటే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ క్లాస్ మా పాపకి 1,10,000 అవుతుంది ఈ సంవత్సరం ఫీజు. సెయింట్ మార్టిన్స్ జాయిన్ చేసాము. ఈ విధంగా నెక్స్ట్ బాబు వాళ్ళిద్దరు స్కూల్ ఫీజులే సంవత్సరం వచ్చేసరికి 2,00,000. ఇంకా మిగిలిన ఖర్చులన్నీ ఉంటాయి కదా. ఈ విధంగా ఎవరిని చూసుకున్నా కూడా మనం అక్కడికక్కడికి అడ్జస్ట్ అయ్యి మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అనుకుంటే మనం ఒకే ఆదాయం మీద ఆధారపడితే ఎప్పటికీ అడ్జస్ట్ అవుతానే ఉంటాం. మన పిల్లలు కూడా మనలాగా అడ్జస్ట్ అవ్వకుండా హ్యాపీగా ఉండాలి అంటే మనం ఒకే ఆదాయం మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఎందుకంటే ఒకే ఆదాయం మీద ఆధారపడితే అక్కడికక్కడికి అడ్జస్ట్ అవుతూ ఒక దగ్గర ఖర్చు పెరిగితే ఇంకో దగ్గర తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు ఆ వచ్చే ఇన్కమ్ సోర్స్ జాబ్ మీద ఒక్కటే వచ్చిందనుకోండి, ఇంక వచ్చినాయే ఖర్చు పెట్టుకోవాలి, లేని మనకు రావు. కాబట్టి ఒక దగ్గర ఖర్చు తగ్గించుకుంటాం ఆటోమేటిక్గా. అలా కాకుండా మనకు అన్నీ కావాల్సినవి అన్నీ కావాలి, మనం మంచిగా లైఫ్ లీడ్ చేయాలి, మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అనుకుంటే రెండవ ఆదాయం డెఫినెట్గా ఏర్పాటు చేసుకోవాలి. ఈ వీళ్ళిద్దరు ప్రపంచంలోనే కుబేర్లు, రతన్ టాటా, వారెన్ బఫెట్ వాళ్ళే చెప్తున్నారు ఒకే ఆదాయం మీద ఎప్పుడూ ఆధారపడకూడదు, రెండవ ఆదాయం ఉండాలి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆదాయం మీద ఆధారపడితే అడ్జస్ట్ అవ్వాలి. రెండవ ఆదాయం అంటూ ఉంటే మనకంటూ నచ్చినట్టు మనం జీవించవచ్చు. మన పిల్లలు ఏది అడిగినా కూడా కాదు అనకుండా మనం తీపిగలుగుతాం. అంతేగాని ఒకే ఆదాయం మీద ఉంటే ఎంత వచ్చినా కూడా మనకు అక్కడికక్కడికే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇది ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఏంటంటే మనం పెట్టే టైంని బట్టే మనకి అక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. ఎంప్లాయీలో బాస్ ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయీలో బాస్ ఉండరు, అంతే డిఫరెన్స్. కానీ మనం చేసే టైంని బట్టే మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. కానీ బిజినెస్ ఓనరు, ఇన్వెస్టర్ ఎలా ఉంటారు? వాళ్ళు కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి మనీ తెచ్చిపెడుతుంది. అంటే మన దగ్గర కోట్లు ఉంటే వేరే ఇన్వెస్ట్మెంట్లో మనం కోట్లో చేస్తే తిరిగి మనకి ఇన్కమ్ వస్తుంది. అంత కోటీశ్వరులం అయితే మనం జాబ్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. మనం అంతా మిడిల్ క్లాస్ కాబట్టి మన లైఫ్ కూడా ఒక ఎంప్లాయీ నుంచి ఇన్వెస్టర్గా మారాలి అంటే ఈ రోజైనా మనం వెస్టేజ్ గురించి అర్థం చేసుకొని వెస్టేజ్లో ఒక ఎంప్లాయీ లాగా వచ్చి, ఒక కస్టమర్గా వచ్చి, ఒక డిస్ట్రిబ్యూటర్గా వచ్చి మన లైఫ్ అనేది ఇన్వెస్టర్ లాగా మార్చుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయరాజ్ సార్ ఉన్నారు, ఒక కస్టమర్గా వచ్చారు సారు, బిజినెస్ మంచిది అని తెలుసుకుందాం దీని గురించి అని, చేతిలో రూపాయి లేని రోజులు. కానీ ఈరోజు సార్ లైఫ్ ఎలా ఉంది? నెల వచ్చేసరికి 18 లక్షలు వస్తుంది. సార్ ఏం చేశారు? 7 సంవత్సరాలు
సంవత్సరాలు వెస్టేజ్లో నిలబడి ఎవరు వచ్చినా రాకున్నా నేను వెస్టేజ్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతమందితోటైనా మాట్లాడాలి, నేను వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నారు. వాళ్ళూరు, పక్కూరు, ఆ చుట్టుపక్కల, నెక్స్ట్ హైదరాబాదు, తెలంగాణ, ఇట్లా మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం టీం స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు సార్ నెట్వర్క్ 9 లక్షల మంది. సార్ ఎక్కడున్న నెల వచ్చేసరికి 18 లక్షలు సార్ అకౌంట్లో పడుతుంది. అంటే ఇన్వెస్టర్ లాగా మారారు. ఈ విధంగా మనం కూడా ఇన్వెస్టర్ లాగా మారాలంటే మనం కూడా వెస్టేజ్ని అర్థం చేసుకొని మనం టీం బిల్డ్ చేసి మనం సక్సెస్ అయితే మనకి ఆటోమేటిక్గా ఆ ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ న్యూస్ పేపర్లో యాడ్స్, డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాలు, డైరెక్ట్ సేల్స్కు అపార అవకాశాలు, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టేజ్ సంస్థతోనే అభివృద్ధి సాధ్యం, ఉపాధి కల్పిస్తున్న వెస్టేజ్ కంపెనీ. ఇక అసలు నెట్వర్క్ అంటే ఏంటి? ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం అమెరికాలో ఉన్న 5 లక్షల మంది మిలియనర్లలో 20% మంది గత 6 సంవత్సరాల కాలంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారానే సంపన్నులయ్యారు. ఇక్కడ ఏంటంటే జనరల్గా అమెరికా చాలా రిచ్ కంట్రీ అని మనం చెప్పుకుంటుంటాం. అక్కడున్న 5 లక్షల మంది జనాభా మిలియనర్లలో 20% మంది 6 సంవత్సరాల కాలంలో, ప్రీవియస్గా జరిగిన 6 సంవత్సరాల కాలంలో నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే సంపన్నులయ్యారు అని ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో యాడ్ వచ్చింది. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కూడా అసాధారణమైన సంపదల్ని పోగు చేసుకోవడానికి అన్ని విధాల అనుకూలమైన మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా అసాధారణమైన వ్యక్తిగా మారొచ్చు అనేది మన వెస్టేజ్లో చాలామంది ఆల్రెడీ లీడర్స్గా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నాం. ఒక జగ్గాల దత్తు సార్ ఉన్నారు. సార్ చేతిలో రూపాయి లేకుండా వెస్టేజ్లోకి వచ్చి ఐరన్ చేసుకుంటూ డిస్కంటిన్యూ చేసి వెస్టేజ్లో నిలబడి సార్ ఈరోజు నెలకి 4 లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ కంపెనీ ద్వారా 2 కార్లు తీసుకున్నారు. సార్ తీసుకోవడమే కాదు, సార్ టీంలో చాలామంది కార్లు వచ్చాయి, మంచి ఇన్కమ్, మంచి పొజిషన్లో ఉన్నారు. సార్ ఐరన్ చేసుకుంటే వాళ్ళందరికీ ఇంత లైఫ్ ఇవ్వగలుగుతారా? సార్ తీసుకోగలుగుతారా? కానీ వెస్టేజ్ సార్ లైఫ్ను మార్చింది. సామాన్యమైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మారాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి సోర్స్ ఉంది, కానీ మనం దాన్ని వాడుకుంటే మనం కూడా మారచ్చు. ఇవన్నీ వెస్టేజ్ సర్టిఫికేట్ అండ్ అవార్డ్స్. అంటే ఇవన్నీ చెప్పారు ఇవన్నీ మనం చెయ్యొచ్చా చేయకూడదా, అసలు ఇవి వాడొచ్చా వాడకూడదా అంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఉంది మన మార్కెట్కి, మన కంపెనీకి. జూన్ 2, 2004 కంపెనీ స్టార్ట్ అయితే దానికి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనే IDSA సర్టిఫికేట్ ఉంది, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఉంది. అలానే హలాల్ సర్టిఫికేట్. అంటే జనరల్గా హలాల్ సర్టిఫికేట్ అంటే ముస్లిం కంట్రీస్లో హలాల్ సర్టిఫికేట్ లేనిది యాక్సెప్ట్ చేయరు. మన కంపెనీ సౌదీలో ఉంది, దుబాయ్లో ఉంది. ఆ కంట్రీస్ ఏం చేస్తాయంటే ఆ ప్యాకింగ్ మీద కానీ, బ్యాక్ సైడ్ లేబుల్స్ మీద కానీ మనం ఇచ్చిన అన్నీ దాంట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ప్యాకింగ్ అన్నీ కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఆ విధంగా ఉండబట్టి మన కంపెనీ ఈరోజు మన ఇండియన్ కంపెనీ ముస్లిం దేశాల్లో కూడా ఉంది. ఇప్పటి వరకు మన ఇండియాలోనే కాకుండా వేరే 8 దేశాల్లో కూడా మన కంపెనీ ఉంది. ఇవన్నీ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ ఇవన్నీ మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే మన కంపెనీలో ప్రోడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం. ఇప్పటి వరకు ప్రోడక్ట్స్ గురించి చెప్పుకున్నాం, అవి వాడొచ్చా వాడకూడదా కూడా చెప్పుకున్నాం. ప్రోడక్ట్స్ వాడుకుంటే మనకు ఆరోగ్యం. దాని రిజల్ట్ని నేను ఇలా వాడాను, నాకు ఇలా మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పడం వల్ల దీంట్లో ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 years కంప్లీట్ అయింది. జూన్ 2, 2004 కంపెనీ స్టార్ట్ అయింది. లీడర్స్ ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, మ్యూట్లో పెట్టుకోండి. కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 20 years కంప్లీట్ అయింది. జూన్ 2కి 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. ఇది 2024, 20 సంవత్సరాల నుంచి సింగిల్ మేనేజ్మెంట్ తోటి కంపెనీ నడుస్తుంది. కంపెనీ గ్రోతింగ్ చూస్తే కనుక 2 ప్రోడక్ట్లతో తయారైంది. ఇప్పుడు 450 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే 6 డిస్ట్రిబ్యూటర్లతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 3.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అలానే 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయింది, మెయిన్గా ఢిల్లీ, బెంగళూరు. ఇప్పుడు చూస్తే కనుక 8,000 కంటే ఎక్కువగా స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అలానే టర్న్ ఓవర్ని చూస్తే 5 కోట్లతో స్టార్ట్ అయింది కంపెనీ. ఇప్పుడు 3,100 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ 7,500 కోట్లు అయితే అది ఓన్లీ వెస్టేజ్ ద్వారా 3,100 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. అంటే హాఫ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ మన వెస్టేజ్ కంపెనీనే చేస్తుంది. చూడండి అంటే ఎంత మార్కెట్లో దీనికి మన ఎంత వాల్యూ ఉందో చూడండి. అలానే వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ లిమిటెడ్. ఇప్పుడు మనకి వెస్టేజ్లో ప్రోడక్ట్స్ ఏదైనా వాడి దానివల్ల నిజంగానే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని రీజన్గా చూపించి మనం కంపెనీకి మెయిల్ పెడితే మనకు ఆ ప్రోడక్ట్ మీద మనకి మనీ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద 100% గ్యారంటీ ఇస్తున్నారు
అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా మనం మొబైల్ కొన్నా కూడా 1 ఇయర్ గ్యారంటీ అంటారు, లైఫ్ లాంగ్ గ్యారంటీ ఎక్కడ ఇవ్వరు. కానీ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ 100% గ్యారంటీ ఇస్తుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, 450 ప్రోడక్ట్ల మీద. అంటే ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందో మనమే అర్థం చేసుకోవాలి, ఒక సోప్ దగ్గర నుంచి కూడా. సరే, ఇన్ని ఉన్నాయి, ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి, మనం దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడానికి రిస్క్ ఉందా లేదా చూద్దాం. ₹1 కూడా మనం పెట్టుబడి పెట్టట్లేదు, అలానే ఎటువంటి టార్గెట్స్ లేవు, పెట్టుబడి లేదు, టార్గెట్స్ లేవు, టైం లిమిట్ లేదు, కిట్ సిస్టమ్ లేదు, అంతేకాకుండా మినిమం బిల్ లేదు, ఎవరు బాస్ లేరు. జనరల్గా మనం మార్కెట్లో ఏదైనా చెయ్యాలి అంటే ఏం ఆలోచిస్తాం, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత టార్గెట్ చేయాలి, ఎంత లోపల చేయాలి, లేకపోతే ఎంత మనీ కట్టాలి, మనకేమి ఇస్తారు, ఇవే చూస్తాం జనరల్గా. మనకు బాస్ ఎవరైనా ఉన్నారా, ఏ టైం దాకా చేయాలి, ఎంత టైము, ఎంత వర్క్ అని. కానీ మన వెస్టేజ్లో అవేమీ లేవు. మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది, మనకు కొన్ని డీటెయిల్స్ ఇస్తే మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనం ఇన్ని రోజులు బయట తెచ్చుకున్న ప్రోడక్ట్స్ కాస్త వెస్టేజ్లో 1 నెల మార్చుకుంటాం, 1000 నుంచి 1500 వరకు అవసరం ఉన్నాయి. నచ్చితే రీయూజ్ చేస్తాం, నచ్చకపోతే అంతటితో ఆపేయచ్చు. మెంబర్షిప్ తీసుకోవడానికి ఏమన్నా రిస్క్ ఉందా? నాకైతే ఏం రిస్క్ అనిపించలేదు, ఎందుకంటే ఇవన్నీ చూసినాక ఇవి మెంబర్షిప్ తీసుకున్నాము, నెక్స్ట్ మనం తీసుకొని మనం బిజినెస్ చేయాలి, దీంట్లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మనకుండే బెనిఫిట్స్, సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలానే కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్న వాళ్ళు 10,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. హౌస్ ఫండ్ ద్వారా హౌస్ తీసుకున్న వాళ్ళు 1000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 5,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. చూడండి, సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ ట్రిప్స్. మన కంపెనీలో, మన ఇంట్లో, మన హస్బెండ్స్ సంవత్సరాల తరబడి జాబులు చేస్తున్నారు ఎవరైనా కూడా. మనకి ఈ బెనిఫిట్లు ఏమన్నా ఇచ్చారా? ఎవరైనా కూడా మినిమం 10 years జాబ్ చేస్తుంటారు. ఉన్న శాలరీ కంటే సంవత్సరం వచ్చేసరికి 3,000 4,000 పెంచి ఇస్తున్నారు ఇంక్రిమెంట్ రూపంలో. అంతేగాని ఎక్కడ కూడా ఫ్లైట్ ట్రిప్ లేదు, కార్ అచీవర్స్ లేరు, హౌస్ ఫండ్ లేదు, ఏం లేదు. అలానే మనం గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని చూసినా కూడా ఈ బెనిఫిట్లు అన్నీ కూడా ఎవరికి కూడా లేవు. 3 తరాల వరకు చూడండి, 3 తరాల వరకు ట్రావెల్ ఫండ్, 3 తరాల వరకు హౌస్ ఫండ్, 3 తరాల వరకు కార్ ఫండ్. 1 lakh ప్లస్ తీసుకునే వాళ్ళు 5,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీని అంతటికీ మనకు చేయాల్సింది ఏంటంటే జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. జస్ట్ మన షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇన్ని రోజులు మనం డీమార్ట్లో కానీ మన ఇంటి పక్కన షాపుల్లో కానీ ప్రోడక్ట్స్ కొనుక్కొని ఉంటాం. కానీ ఇప్పుడు వెస్టేజ్ అనేది మనకు కొత్తగా పరిచయం అయింది. దీంట్లో నేను ప్రోడక్ట్లు కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా, మనకు కాస్ట్ ఎక్కువ తక్కువ. ఫస్ట్ కాస్ట్ పరంగా చూద్దాం. మనకేమైనా గ్యారంటీ ఉందా అంటే బయట ప్రోడక్ట్స్ మీద గ్యారంటీ ఉండదు, కానీ వెస్టేజ్ ప్రోడక్ట్స్ మీద 100% గ్యారంటీ అని ఇంతకుముందే నేను చూపించి చదివాను మొత్తం. 100% గ్యారంటీ ఉంటుంది. మనకి డిస్కౌంట్ రూపంలో బయట ఒకవేళ డీమార్ట్లో ₹100 పేస్ట్ మీద ఒక ₹5 డిస్కౌంట్ ఇస్తే అంటే ₹100 మనకి ₹95కి వస్తుంది. నెక్స్ట్, మనం వెస్టేజ్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ 10 to 20% ప్రతి ఒక్కరికి ఈరోజు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైనా కూడా డిస్కౌంట్ అనేది వస్తుంది. కానీ ఫ్రీ ప్రోడక్ట్ డీమార్ట్లో ఏమన్నా ఉందా అంటే మనం తీసుకునే బ్యాగ్కి కూడా మనమే మనీ పే చేసి రావాలి. కానీ వెస్టేజ్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత 1 నెల కొనుక్కున్న తర్వాత 2వ నెల మనం ప్రోడక్ట్లు కొనుక్కోవాలి అనుకుంటే, మనకి నచ్చితే మనం రీయూజ్ చేయాలనుకుంటే 10% వరకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఒక ₹1000 కొంటే అప్రాక్సిమేట్లీగా ఒక ₹100 దాకా ఫ్రీ ప్రోడక్ట్ ఉంది. అలానే కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా మనం ఇన్ని రోజులు వెస్టేజ్ పరిచయం అవ్వకముందు ఎవరైనా కూడా, ఇప్పుడు కొన్ని డీమార్ట్ వెళ్తా, దేనికి నిత్యావసరాలు గ్రోసరీస్కి వెళ్తా, కానీ ఇంతకుముందు అక్కడే అన్నీ కలిపి వేలు తెచ్చేవాళ్ళం. నాకు రిటర్న్స్ ఇస్తున్నారంటే నాకు ఏం రిటర్న్ రాలేదు. కానీ వెస్టేజ్లో మనం 4 నెలలు తీసుకోవడం వల్ల 5వ నెలలో మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది వస్తుంది. అలానే మనకి క్యాష్ బ్యాక్ ఏమన్నా ఉందా అంటే మనకు తిరిగి ఇవ్వరు. మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇస్తాము, మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఏం రాదు దాని నుంచి రిటర్న్స్. కానీ మన వెస్టేజ్లో ఈరోజు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకైనా కూడా 5 నుంచి 16% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు డీమార్ట్లో తెచ్చుకున్నాం, ఇప్పుడు వెస్టేజ్ పరిచయం అయింది. గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ లేదు బయట, కానీ వెస్టేజ్లో గ్యారంటీ ఉంది. ఇప్పుడు కాస్ట్ పరంగా చూస్తే ఒక డీమార్ట్లో ₹100 ఎంఆర్పి ఉండేది, డిస్కౌంట్ రూపంలో ₹5 తగ్గింది, ₹100ది మనకు ₹95కి వస్తుంది. కానీ వెస్టేజ్లో ₹120 ఎంఆర్పి ఉంది, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అనుకుంటాం కాబట్టి. అంతేకాకుండా ఇది న్యాచురల్ ఆర్గానిక్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, ₹120 అనుకుందాం. ఈ ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఎంఆర్పి మీద 40% డిస్కౌంట్ వస్తుంది. అంటే ₹120లో 40% అంటే మనకి ₹72కే ప్రోడక్ట్ వస్తుంది. అదే డీమార్ట్లో ₹100 మనకి ₹95కి వస్తుంది. అదే ప్రోడక్ట్ వెస్టేజ్లో ₹72కి వస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఎక్కడ ఎక్కువ? డీమార్ట్లో ఎక్కువ, వెస్టేజ్లో ఎక్కువ?
మనం ఈ విధంగా చూస్తే రూ. 95 పోలిస్తే రూ. 72 తక్కువే. అంటే వెస్టేజ్‌లో కాస్ట్ తక్కువ. క్వాలిటీ పరంగా చూస్తే డీమార్ట్‌లో గ్యారంటీ లేదు. వెస్టేజ్‌లో గ్యారంటీ ఉంది. అంతేకాకుండా మన బయట మార్కెట్‌లో దేనితోటి తయారు చేస్తారో తెలీదు. కానీ వెస్టేజ్‌లో 100% న్యాచురల్, ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ, అంతేకాకుండా ఇంటర్నేషనల్ క్వాలిటీ. ఇండియన్ ప్రొడక్ట్స్ వేరే దేశాల్లో వాడుతున్నారు. అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఎక్కువ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ తక్కువ కాస్ట్కే వెస్టేజ్లో తీసుకోవచ్చు. ప్రోడక్ట్ వాడడానికి రెడీ. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే డీమార్ట్లో మనకి ఏమన్నా బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఏం లేదు. కానీ మన వెస్టేజ్లో మనం వాడుకున్న ప్రోడక్ట్ రిజల్ట్, ఇప్పుడు కాస్ట్ తక్కువకే ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం, ఒక నెల వాడుకున్నాం, అవి నచ్చితే మనం రీయూజ్ చేసి బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే మన ఇంట్లోనే మనం ఉండి 3 తరాల వరకు ఆదాయం తీసుకోవడానికి సోర్స్ ఉంది. అది ఏ విధంగా అంటే వెస్టేజ్లో మనీ ఏ విధంగా జనరేట్ అవుతుంది, అసలు ఇంతమందికి నిన్న వస్తాయని చెప్తున్నారు కదా అంటే, ఇన్ని రోజులు మనం బయట తెచ్చుకున్నాం. బయట బిజినెస్ ఎలా ఉంది? ట్రెడిషనల్ బిజినెస్ అంటే కంపెనీ రూ. 40 వస్తువు తయారు చేస్తే మధ్యలో సూపర్ స్టాకిస్టు, దళారీ, హోల్సేలు, రీటైల్ వీళ్ళందరి చేతుల్లో మిడిల్ మెన్స్ ఉన్నారు చాలామంది. వీళ్ళందరి చేతుల్లో మారి కస్టమర్ దాకా వచ్చేసరికి రూ. 100 అవుతుంది. ఇంకా మధ్యలో టీవీలో సెలబ్రిటీస్ యాడ్స్ ఇచ్చేవాళ్ళు ఏమైనా ఫ్రీగా ఇస్తారా? సమంత కానీ, మహేష్ బాబు కానీ ఎవరైనా వాళ్ళ కోట్లలో ఇన్కమ్ ఇస్తే మనకి యాడ్ ఇస్తారు వచ్చి. అలానే వాళ్ళు అవి యూజ్ చేస్తున్నారంటే యూజ్ చేయరు, జస్ట్ పబ్లిసిటీ కోసం వచ్చి యాడ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అలానే వీటన్నిటికీ మధ్యలో ఉండే మిడిల్ మెన్స్ 60% తినేస్తున్నారు. కంపెనీ రూ. 40 వస్తువు తయారు చేస్తే మనం రూ. 100 తీసుకుంటే ఈ మధ్యలో ఉండే 60% అందరు తీసుకునేసి వాళ్ళు ఉన్నవాళ్ళు అవుతున్నారు. అంటే బిలియనర్స్గా మారుతున్నారు. కానీ ఒక కస్టమర్గానే ఉంటున్నాడు. కానీ అందుకోసం కంపెనీ ఏం చేసిందంటే వెస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ రూ. 40 వస్తువు తయారు చేస్తే డిస్ట్రిబ్యూటర్ దాకా రూ. 100 వస్తుంది. మధ్యలో ఉండే 60% ఉంది కదా, కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎవరు ఉండరు. ఎక్కడ కూడా కల్తీ కూడా జరగదు. బయట ఇంతమంది చేతుల్లో కల్తీ జరగవచ్చు, ప్యాకింగ్ కూడా కరెక్ట్గా ఉండదు కాబట్టి. కానీ మన వెస్టేజ్లో కల్తీ అనేది ఉండదు, ప్యాకింగ్ అంతా కూడా కరెక్ట్ ఉంటుంది. మిడిల్ మెన్స్ ఎవరు లేరు. కంపెనీ టు కస్టమర్ మధ్యలో ట్రాన్స్పోర్ట్ కంపెనీ చూసుకుంటుంది. ఈ మధ్యలో ఉండే 60% తిరిగి 9 రకాల ఆదాయాల రూపంలో మనకే తిరిగి కంపెనీ ఇస్తుంది. ఈ విధంగా వెస్టేజ్లో ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సెలబ్రిటీలు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ వాడకుండా మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కానీ మనం ప్రోడక్ట్లు వాడి దాని రిజల్ట్ని నలుగురికి చెప్పడం వల్ల మనమే అక్కడ సెలబ్రిటీస్ని, మనకే తిరిగి కంపెనీ ఆదాయం ఇస్తుంది. అది ఏ విధంగా అంటే ఈ విధంగా 9 రకాలు: సేవింగ్స్ అండ్ కన్సంప్షన్, పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్. ఈ విధంగా 9 రకాల ఆదాయాలుగా మనకే తిరిగి కంపెనీ ఇస్తుంది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఇన్కమ్ యాడ్ అవుతుంది. ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక రూ. 1000 ప్రోడక్ట్లు కొనుక్కుంటే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అంటే, ఇక్కడ ఎంఆర్పి పరంగా చూస్తే రూ. 120 డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకు రూ. 100 వస్తుంది. అంటే డిస్కౌంట్ రూ. 20. అదేవిధంగా 1200 ఎంఆర్పి చూస్తే రూ. 1000 డిస్కౌంట్ రూపంలో 200 వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ 10% అంటే రూ. 1000 కొన్నందుకు రూ. 100 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ వచ్చి రూ. 1000 కొన్న వాళ్ళకు కూడా రూ. 27 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా ఒక రూ. 1000 ప్రోడక్ట్లు కొనుక్కోవాలంటే ఆ వ్యక్తికి వచ్చే బెనిఫిట్ ఎంత అంటే రూ. 327. అంటే 30% వరకు మనకి ఆదాయం అనేది ఉంది. అదేవిధంగా అంటే రూ. 100 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ మనకి రూ. 70కే వస్తుంది. కాస్ట్ పరంగా ఎక్కువ తక్కువ అంటే దీన్నే మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు ఎవరైనా కూడా. కన్సిస్టెన్సీగా మనం 4 నెలలు తీసుకోవడం వల్ల 60 పాయింట్లకు తీసుకోవడం వల్ల కంపెనీ ఇచ్చే సెలెక్టెడ్ ఐటమ్స్ వస్తాయి. కాకపోతే మనకు దీంట్లో ఫ్రీ వచ్చర్లో కానీ కాస్ట్ పరంగా రెండు ఒకటే. రూ. 100 ఎంఆర్పి ఉండేది రూ. 50కే వస్తుంది. 60 పాయింట్లదైనా 100 పాయింట్లదైనా 60 పాయింట్ల దాంట్లో కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ ఫ్రీగా వస్తాయి మనకు 5వ నెలలో. 100 పాయింట్ల దాంట్లో మనకి నచ్చిన ఫ్రీ ఐటమ్స్ మనం ఫ్రీగా తెచ్చుకోవచ్చు 5వ నెలలో. దాని గురించి కంప్లీట్గా వేరే క్లాస్ ఉంటుంది. దాని గురించి అప్పుడు వచ్చినప్పుడు క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు జనరల్గా దీంట్లో పాయింట్లు ఏ విధంగా వస్తాయంటే, మనం ఒక రూ. 100 తీసుకుంటే 3 పాయింట్లు వస్తాయి. అదేవిధంగా ఒక రూ. 1000 తీసుకుంటే 30 పీవీలు వస్తాయి. అంటే పాయింట్ వాల్యూమ్ అంటారనమాట దీంట్లో బిజినెస్ని. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5 నుంచి 16% ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఈ విధంగా లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మన నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక 6 మందిని మన బిజినెస్కి పరిచయం చేసాం. మనలాంటి వాళ్ళని నెల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రోడక్ట్లు కొనుక్కునే వాళ్ళని.
ఆ విధంగా ఎవరికి వాళ్ళు 6 మందికి పరిచయం చేయడం వల్ల మనం బ్రాంచ్ డైరెక్టర్‌గా ఇక్కడ ప్రమోషన్ తీసుకోవచ్చు. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీ టర్న్ ఓవర్‌లో ఇన్‌కమ్ వస్తుంది. ఇప్పుడు మనం వెస్టేజ్‌లో ఉన్నా లేకపోయినా మనం ఇంట్లో స్నానం చేయాలి, పేస్ట్ వాడుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, డిష్ వాష్‌లు క్లీన్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి. అదేదో ఇన్ని రోజులు మనం బయట తెచ్చుకొని మనకు రిటర్న్స్ రాలా. కానీ ఈరోజు వెస్టేజ్ ఒక అవకాశంగా వచ్చింది. మనం ఇవన్నీ వాడుకొని దాంట్లో బాగున్న దాన్ని నలుగురికి చెప్పడం వల్ల, ఎవరింట్లోకి వాళ్ళు తెచ్చుకోవడం వల్ల, ఇంట్లో ఉండి ఫ్రీగా జూమ్ మీటింగ్స్ నేర్చుకొని లీడర్స్ చెప్పే నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల ఈరోజు మనకి ఇన్కమ్ తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ విధంగా బ్రాంజ్ డైరెక్టర్గా ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్లో హైయెస్ట్ ఇన్కమ్ 30,000 దాకా తీసుకోవచ్చు. దీంట్లో ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. గోల్డ్ డైరెక్టర్గా హైయెస్ట్ ఇన్కమ్ 50,000 దాకా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్గా మన కింద ఉన్న 3 వ్యక్తుల్ని బ్రాంజ్ డైరెక్టర్ చేయడం వల్ల స్టార్ డైరెక్టర్గా కార్ ఫండ్ అనేది కూడా యాడ్ అవుతుందన్నమాట. మనకి ఇక్కడ 80,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తికి హైయెస్ట్ ఇన్కమ్ జనరల్గా ఎంత వస్తుంది? మన హైదరాబాద్ లాంటి సిటీల్లో అయితే 20,000 వస్తాయి. అదే ఊరు దగ్గర అయితే ఒక 10,000 వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక 20,000 వస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ మన విజయరాజ్ సారు వాళ్ళ ఊర్లో చింతలపూడిలో ఏలూరు దగ్గర ఉండి ఈరోజు వెస్టేజ్లో 7 సంవత్సరాల నుంచి నిలబడడం వల్ల డిగ్రీ చదువుకున్న వ్యక్తి నెలకి 18 లక్షలు తీసుకుంటున్నారు. చేతిలో రూపాయి లేకుండా వచ్చారు స్టార్టింగ్లో అని చెప్పాం. ఈసారే వేరే బిజినెస్లో పెట్టి మోసపోయి అన్ని చేతులు ఎత్తేసిన తర్వాత వెస్టేజ్లోకి వచ్చారు. సార్ ఇప్పుడు కంపెనీ ద్వారా 3 కార్లు తీసుకున్నారు. i20 ఒకటి, గ్రేటా ఒకటి, జాగ్వార్ ఒకటి. జాగ్వార్ కార్ 1,10,00,000 దాని వాల్యుయేషను. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ, టీవీ యాడ్స్ సెలబ్రిటీలు కానీ, రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు కూడా వాడడానికి ముందుకు రారు జాగ్వార్ అనేది. ఎందుకంటే ట్యాక్స్ పరంగా భయపడి. కానీ మన కంపెనీ లీగల్ మనీతోటి కంపెనీ కార్ ఫండ్ ద్వారా సార్ జాగ్వార్ కార్ తీసుకున్నారు. సార్ది ఇక్కడ పే స్లిప్ అనమాట. ఇది 2023 జనవరిలో సార్ పే స్లిప్. ఇది 18 లక్షలు సార్ ఇన్కమ్. ఈ విధంగా మనకి కూడా ఇన్కమ్ వచ్చినప్పుడు మన పే స్లిప్లో కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా 2015లో జాయిన్ అయ్యి కంపెనీ ద్వారా కార్ తీసుకున్న వాళ్ళు, 2016లో వచ్చి కంపెనీ ద్వారా కార్ తీసుకున్న వాళ్ళు, ముందు వచ్చిన వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది, వెనక వచ్చిన వాళ్ళకి రాదు అని చాలామందికి అపోహలు ఉంటాయి. దాని గురించి మనం చెప్పుకుంటే ఇక్కడ హరిబాబు సారు 2017లో వెస్టేజ్లో జాయిన్ అయ్యారు. సార్ జాయిన్ అయ్యి 2 లక్షల ఇన్కమ్ తీసుకొని కంపెనీ ద్వారా కార్ తీసుకుంటే, చందు సారు హరిబాబు సార్ కింద 2018లో వచ్చారు. సారు వచ్చి సార్ బీటెక్ చదువుకున్న స్టూడెంట్, కానీ బిజినెస్ గురించి అర్థం చేసుకొని బిజినెస్ స్ట్రాంగ్గా చేసుకోవడం వల్ల ఈరోజు సార్కి 5,25,000 ఇన్కమ్ వస్తుంది. నవంబర్ 2022 అది 5,25,000 వస్తుంది. సార్ 2017లో జాయిన్ అయితే 2 లక్షలు వస్తుంది. కానీ 2018లో జాయిన్ అయిన చందు సార్కి మాత్రం 5 లక్షలు వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే హరిబాబు సార్ కింద చందు సార్ ఒక్కరే పనిచేస్తున్నారు. కానీ చందు సార్ కింద వచ్చిన వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అంటే చందు సార్ చేయడం వల్ల అక్కడ హరిబాబు సార్కి ఇన్కమ్ వస్తుంది. అంతేగాని అలా కాదు. అంటే కొంతమందికి అపోహలు ఉంటాయి, ముందు వచ్చిన వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది, మనం వెనక వచ్చినాం మనకేం వస్తుంది అని. ఇక్కడ చూస్తే మనం దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ముందు వచ్చిన చందు సార్కి 2 లక్షలు వస్తుంది. కానీ చందు సార్కి మాత్రం 5 లక్షలు వస్తుంది. ముందు వచ్చిన వాళ్ళకి వస్తుందని ఏముండదు. వెనక వచ్చిన వాళ్ళు అయినా కూడా మనం సిస్టమ్ని అర్థం చేసుకొని మనం కరెక్ట్గా ఫాలో అయ్యి మనం నాలెడ్జ్ నేర్చుకొని ముందుకెళ్తే మనం కూడా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. అలానే వీళ్ళందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఈసారి బ్రహ్మేశ్వరరావు సార్ చదువుకునేది 7th క్లాస్. 2019లో వెస్టేజ్లో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు నిలబడడం వల్ల సార్కి 2,75,000 ప్రజెంట్ ఇన్కమ్. ఇది ఓల్డ్ ఇన్కమ్ 1,25,000 అనేది. కంపెనీ ద్వారా కార్ తీసుకొని 2,75,000 వరకు సార్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. 7th క్లాస్ చదువుకున్న స్టూడెంట్. అలానే ఈసారి గవర్నమెంట్ టీచర్ వైఎస్ఆర్ సారు ఈసారి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ను కూడా రిజైన్ చేశారు. ఎందుకంటే సార్ జాయిన్ అయింది వెస్టేజ్లో 2019లో జాయిన్ అయ్యారు. సార్కి 2.5 లక్ష పైబడి ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు వెస్టేజ్లో పార్ట్ టైమ్గా. అదే కాకుండా అంతే గవర్నమెంట్ జాబ్లో 12 సంవత్సరాలు గవర్నమెంట్ టీచర్గా చేస్తే ఈరోజు సార్ ఇన్కమ్ 60,000. కానీ నెక్స్ట్ జనరేషన్కి పింఛన్ మాత్రమే వస్తుంది. సార్ తర్వాత మేడం ఉన్నంతకాలం పింఛన్కి వస్తుంది, అంతేగాని ఉన్న శాలరీ ఇవ్వరు. అందుకోసం సార్ ఏం చేశారంటే ఈరోజే తన గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి
ఫుల్ టైం వేస్టేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ మన విజయరాజ్ సార్ భూమి మీద లేకపోయినా కూడా వాళ్ళ మేడం 18 లక్షలతో కంటిన్యూ అవుతుంది. అంటే మనకి 3 తరాల ఇన్కమ్ అనేది ఉంది కాబట్టి మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఈ విధంగా 3 తరాల ఆదాయం కోసం సార్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నారు. ఈ మేడం చదువుకునేది 6th క్లాస్, 6వ తరగతి చదువుకొని 2019లో సార్ వాళ్ళ చెల్లెలు, వైఎస్ఆర్ సార్ వాళ్ళ చెల్లెలు ఈ మేడంకి ఈరోజు 70,000 దాకా వస్తుంది. కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. అలానే మన అప్లైన రామాంజనేయులు సారు మనందరికీ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. సార్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా గ్రేట్ సారు. 2021లో వెస్టేజ్ని పార్ట్ టైంగా తీసుకున్నారు. పార్ట్ టైంగా తీసుకొని కంపెనీ ద్వారా ఒక కార్ తీసుకొని ఒక 50,000 ఇన్కమ్ వచ్చేటప్పుడు 1.5 లక్ష జాబ్ని సైతం ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ పోస్ట్ని వదిలేసి ఈరోజు ఫుల్ టైం వెస్టేజ్ చేస్తున్నారు సారు. ప్రజెంట్ సార్ క్రౌన్ డైరెక్టర్. సార్ ఇన్కమ్ 1,20,000 ఈ మంత్ సార్ ఇన్కమ్. అంటే 1.5 లక్ష జాబ్ను వదిలేసి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, మా పిల్లలకు కూడా 3 తరాల ఆదాయం కావాలని వెస్టేజ్ని ఫుల్ టైం తీసుకొని ఈరోజు 1,20,000 తీసుకుంటున్నారు. ఈ ఇయర్ ఎండింగ్కి మినిమం 3 లక్షలు సార్ ఇన్కమ్. ఈ విధంగా మన ఒక క్రౌన్ డైరెక్టర్ వరకు సైడ్ వాల్యూమ్స్ ఇవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్కడ కూర్చున్నా కూడా మన కింద ఒక 6 లీడర్లని మనం తయారు చేసుకొని వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి, వాళ్ళకి మంచి ఇన్కమ్ మనం ఇప్పిస్తూ మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే ఆ రోజు మనం ఒక 2 నెలలు ఇంట్లో నుంచి బయటకు లేని సిచ్యుయేషన్ అయినా కూడా మనకు మంచి ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. కాకపోతే అప్పటి వరకు మనం నిలబడి మనం సిస్టమ్ని అర్థం చేసుకొని మన టీంకి సిస్టమ్ని అర్థం చేయించి సబ్జెక్ట్ అనేది నేర్పించాలి. ఇక్కడ హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ నెలకి 1,68,00,000 సార్ ఇన్కమ్ త్రూ ఎంటైర్ ఏసియా ఖండంలోనే టాప్ ఇన్కమ్ ఎర్నర్ అని చెప్పుకోవచ్చు సార్ని. ఆ ఏసియా ఖండం మొత్తం మీద హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అది కూడా వెస్టేజ్లో 1,68,00,000. మనం గూగుల్లోకి వెళ్ళి చూసినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలానే సిద్ధార్థ్ సింగ్ సారు కర్ణాటకలో ఉంటారు. సారు నెలకి 45 లక్షలు సార్ ఇన్కమ్. నెక్స్ట్ ఒక చేతులు లేని వ్యక్తి నెలకు వచ్చేసరికి 4 లక్షలు తీసుకుంటున్నాడు. ఇక్కడ ఒక కాలు లేని వ్యక్తి నెల వచ్చేసరికి 9 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఇక్కడ సారు లక్ష్మణ్ సారు, ఈ సారు విజయవాడలో ఉంటారు. సార్కి టచ్ ఫోన్ కూడా లేదు ఆఖరికి. కానీ అక్కడ ఉన్న మీటింగ్స్ని, ఛాంపియన్స్ డేని, వన్ డే వర్క్షాపుల్ని, లీడర్స్ కండక్ట్ చేసే మీటింగ్స్ని యూజ్ చేసుకొని ఈరోజు సార్ ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవడమే కాకుండా కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. వెస్టేజ్ చూడండి ఎలాంటి వాళ్ళని ఎలాగా మారుస్తుందో. ఒక చేతులు లేని వ్యక్తికి ఎక్కడైనా బయటకు పోతే జాబ్ వస్తుందా, కానీ వెస్టేజ్ని నమ్ముకొని సిస్టమ్ని బిల్డ్ చేసి ఈరోజు సార్ 4 లక్షల ఇన్కమ్ తీసుకున్నారు. అలానే ఇక్కడ ఈసారి కాళ్ళు లేని సారు నెలకి 9 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. చూడండి వెస్టేజ్ ఎంత ఎక్సలెంట్ ప్లాట్ఫాము. అదేవిధంగా ఒక లేడీ లీలావర్ణ మేడము మన ఆంధ్ర తెలంగాణలోనే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ లేడీస్లో. మేడము జగిత్యాల దగ్గర ఉంటారు. మేడం ఆర్డీఓగా గవర్నమెంట్ జాబ్ ఇప్పటికి కూడా చేస్తూ వాళ్ళ కొడుకు పేరు మీద ఐడి వేసి 7,81,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు పార్ట్ టైంగా చేస్తూ. అలానే బీబీ మేడము, ఈ మేడం గురించి చెప్పాలంటే మేడం అంగన్వాడీ ఆయాగా కుత్బుల్లాపూర్లో చేసేవాళ్ళు కరోనాకు ముందుగా. అదే ఇప్పుడు ఫుల్ టైం వెస్టేజ్ చేస్తున్నారు. అది ఎలా అంటే కరోనా టైంలో ఉన్న జాబ్ పోయేసి గుంటూరుకి వెళ్ళిపోయేసి అక్కడ వేరే వాళ్ళ ద్వారా వెస్టేజ్ తెలుసుకొని వెస్టేజ్ని నమ్ముకొని మేడం మంచి మేడమే ఒక రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు. మేడం 10th క్లాస్ కూడా చదువుకోనామా ఈరోజు మేడం నెల ఇన్కమ్ ఇది జనరల్గా ఇప్పుడు ఆగస్టు 2023, 2024 ప్రజెంట్ ఇన్కమ్ మేడంది 4,75,000. ఒక 10th క్లాస్ చదువుకోనామా వెస్టేజ్ని ఎన్ని సంవత్సరాలు నమ్ముకుంది కరోనా అప్పటి నుంచి అంటే గట్టిగా ఒక 4 సంవత్సరాలు వెస్టేజ్లో నిలబడడం వల్ల మేడం ఇన్కమ్ ఈరోజు నెలకి 4,75,000 10th క్లాస్ చదువుకోనామా. చూడండి మనం ఎంత చదువుకున్నాం, మనకి ఏం లైఫ్ కావాలి, మనకి మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం, మనం ఎంత సంపాదిస్తున్నాం అని మనం క్వశ్చన్ చేసుకొని మేడం అంత ఇన్కమ్ తీసుకోగా మనం తీసుకోలేమా అని మనమే క్వశ్చన్ చేసుకొని మన లైఫ్ని మార్చుకోవాలంటే ఇప్పుడైనా కూడా మనం వెస్టేజ్ సీరియస్గా తీసుకొని అర్థం చేసుకొని కమిట్మెంట్ తోటి నిలబడి ఎవరు వచ్చినా రాకున్నా వెస్టేజ్లో నిలబడి ప్రోడక్ట్లు వాడుకుంటూ వస్తున్న జూమ్ మీటింగ్స్ని ఉపయోగించుకుంటూ బయట ఎక్కడ కూడా వేరే టీంలలో ఇంత నాలెడ్జ్ ఉండదు. జూమ్ మీటింగ్స్ అనేవి వాళ్ళే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవడం ఏదో ఒక విధంగా నేర్చుకుంటూ వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసుకుంటున్నారు. కానీ మనకు అదంతా లేదు. మన ఇంట్లో మనం కూర్చున్నా మనకు జూమ్ మీటింగ్స్ అనేవి వస్తున్నాయి. వచ్చిన జూమ్ మీటింగ్స్ని యూజ్ చేసుకొని మన లైఫ్ కూడా మనం చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఇప్పటికైనా దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ కూడా మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ని ఎలా ఉండేవాళ్ళు ఎలా మార్చారో చూడండి. ప్రతి ఒక్కరు కూడా
ఒక న్యూస్ రీడరు రామకృష్ణ సారు ఒకప్పుడు వెస్టేజ్లో న్యూస్ ఛానల్లో మనందరం కూడా చూసే ఉంటాం. కానీ ఈరోజు వెస్టేజ్లో సార్ క్రౌన్ డైరెక్టర్. అలానే ఒక కళ్ళు గీసే వ్యక్తి ఈరోజు వెస్టేజ్లో 60,000 ఇన్కమ్ అన్నారు. అలానే కంపెనీ ద్వారా కార్ తీసుకున్నారు. ఈ విధంగా ఒక రామకోటి సార్ ఈ సారు రాజమండ్రిలో ఫారెస్ట్ ఆఫీసర్ సారు. కానీ వెస్టేజ్లో వాళ్ళ వైఫ్ పేరు మీద ఐడిగా వేసి పార్ట్ టైమ్గా ఉన్న ఫ్రీ టైంలో వెస్టేజ్ని చేస్తూ ఈరోజు యూసీడీగా సారు 3,70,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు పార్ట్ టైమ్గా వెస్టేజ్ చేస్తూ. అలానే రాజమండ్రిలో స్టాక్ పాయింట్ కూడా ఉంది సార్కి. ఈ విధంగా మనం చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ ప్రతి ఒక్కరు వెస్టేజ్ని ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేసే జాబుల్లో ఎక్కడా కూడా 3 తరాల ఆదాయం అనేది లేదు. ఉన్న నామినీకి పింఛన్ ఇస్తారు. ఉన్న ఇన్కమ్ ఎక్కడ కూడా ఫ్యామిలీకి ఇవ్వరు తరతరాల వరకు. అందుకోసం అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ వెస్టేజ్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రోడక్ట్లు వాడడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మనం ప్రోడక్ట్ల పరంగా మన కంపెనీ ప్రోడక్ట్లు ఎక్సలెంట్ ఉన్నాయి. అలానే దీంట్లో సిస్టమ్ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్. మనం ఇన్ని రోజులు బయట చాలా చాలా చేసుంటాం, మనకి తిరిగి ఎంత వచ్చిందో తెలియదు. కానీ ఈరోజు వెస్టేజ్ని అర్థం చేసుకునేసి మనం కరెక్ట్ వేలో వెళ్తే మనకు కరెక్ట్ వేలో సక్సెస్ కూడా వస్తుంది. అలానే 3 తరాల ఆదాయం అని చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్గా ఈసారేను ఫణికుమార్ సార్ పేరు. సారు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నిలబడిన తర్వాత 85,000 ఇన్కమ్ వచ్చే టైంలో సార్కి ఉన్నట్టు సడన్గా పడిపోతే హాస్పిటల్కి వెళ్తే బాడీలో ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి, నువ్వు ఎక్కువ కాలం ఉండవు, 2-3 నెలలు మాత్రమే ఉంటావు, బెడ్ రెస్ట్ తీసుకో అని చెప్పారు సార్కి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్ళిపోయేసి విజయరాజ్ సారు హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ అని చెప్పుకున్నాం కదా 18 లక్షలు సార్కి డైరెక్ట్ లెగ్గేశారు. అప్పుడు సార్కి ఫోన్ చేస్తే సార్ మీరు ఇంట్లో ఉండి టీంకి సపోర్ట్ ఇవ్వండి, ఏం కాదు నేను చూసుకుంటాను బయట అని చెప్పి సార్కి చెప్పడం వల్ల సార్ వెస్టేజ్లో ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఉన్న వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ నెల సార్ ఇన్కమ్ వచ్చేసరికి 1.5 సంవత్సరం సార్ బెడ్ మీద ఉన్నారు. 2-3 నెలలు అన్న వ్యక్తి వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకుంటా 1.5 సంవత్సరం బతికి 85,000 ఉన్న టైంలో బెడ్ రెస్ట్లోకి వెళ్తే నెల సార్ ఇన్కమ్ పెరుగుతూ సార్ చనిపోయేసరికి హైయెస్ట్ ఇన్కమ్ 2,62,000. 85,000 ఎక్కడండి, 2,62,000 ఎక్కడ? మనం ఎక్కడ చేస్తున్నాం ఇన్ని రోజులు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హస్బెండ్సే చేస్తున్నారు, సంవత్సరాల తరబడి చేస్తే ₹1,00,000 ఇన్కమ్ వచ్చేసరికి చాలా ఎక్కువ అనిపిస్తుంది. అది కూడా మన ఫ్యామిలీకి ఒక నెల వెళ్ళలేని సిచ్యుయేషన్ అయితే ఉన్న జాబ్ కూడా పోయే సిచ్యుయేషన్, శాలరీ వచ్చేది ఎట్లన్నా. కానీ 1.5 సంవత్సరం బెడ్ మీద నుంచి దిక్కుండా ఇంట్లోనే ఉండి సిస్టమ్ ఫాలో అవ్వడం వల్ల సార్ ఇన్కమ్ నెల పెరుగుతూ వచ్చింది. అందుకే సార్ కూడా హ్యాపీగా నేను ఉన్నా లేకపోయినా నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది అన్న ధైర్యంతో సార్ 1.5 సంవత్సరం హ్యాపీగా ఉన్నారు. సార్ చనిపోయేసరికి హైయెస్ట్ ఇన్కమ్ 2,62,000. అదేవిధంగా మేడం పేరు అన్నపూర్ణ. సార్ చనిపోయిన తర్వాత పేరు మారిస్తే 2020 కరోనా టైం, ఫుల్ కరోనా, ఉన్న జాబులు కూడా చాలామందికి పోయినాయి చిన్న ఆ టైంలో. కానీ మేడంకి ఆ నెలలో ఇన్కమ్ 3,50,000. మేడం చేసింది ఏం లేదు, ఇంట్లో ఉండి ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కింద సార్ సిస్టమ్ క్రియేట్ చేసి కింద లీడర్స్ని తయారు చేయడం వల్ల సార్ ఉన్నప్పుడు వెస్టేజ్ని నమ్మి ఈరోజు మేడంకి హ్యాపీగా ఫ్యామిలీ అనేది గడిచిపోతుంది. అలానే సార్ కొడుకు కూడా సార్ నెక్స్ట్ తర్వాత మేడం తర్వాత వాళ్ళ అబ్బాయి నామిని. ఈ విధంగా 3 తరాల వరకు ఎగ్జాంపుల్ అంటే ఇదొక మన రియల్ లైఫ్లో ఉండే రియల్ లైఫ్ స్టోరీ ఇది. అలానే వీళ్ళందరూ కూడా నామినీల కింద వచ్చి ఇన్కమ్ తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేసుకుంటే ఎలా ఇన్కమ్ వస్తుంది, మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, మనం వెస్టేజ్ని నమ్ముకోవడం వల్ల మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఒక సొల్యూషన్ అని చూసాం. అలానే ఒక 1 ఇయర్ ప్లాన్ ఇది. మనం 1 ఇయర్లో వెస్టేజ్ని నమ్ముకోవడం వల్ల ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెస్టేజ్లో జాయిన్ అయ్యా జనవరి నెలలో నేను జాయిన్ అయ్యి మా ఫ్రెండ్కి పరిచయం చేశాను. మేమిద్దరము ఒక్కొక్కరం ₹1,000 ప్రోడక్ట్లు కొనుక్కున్నాం. 2,000 మొత్తం మీద కంపెనీకి టర్న్ ఓవర్ ఇచ్చాం. నాకు ₹25 ఇన్కమ్ వచ్చింది. ఫిబ్రవరిలో ఇంకిద్దరికి పరిచయం చేశాను, 4 అయ్యాం. ఆ విధంగా ఫిబ్రవరి నాటికి నా ఇన్కమ్ ₹35. మార్చి నాటికి 4 కాస్త ఇంకా 4 పరిచయం చేశాను. అంటే ఒక్కొక్కరికే పరిచయం చేస్తున్నాం. సేమ్ సంవత్సరం మొత్తం మీద నేను ఒక 12 మందికి పరిచయం చేస్తాను. నా కింద వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు నెల వచ్చేసరికి ఒక్కరికే పరిచయం చేసి వాళ్ళని జూమ్ మీటింగ్స్ ద్వారా తీసుకొచ్చి నెల ప్రోడక్ట్లు వాడుతూ నాలెడ్జ్ పెంచుకొని సేమ్ సిస్టమ్ని డూప్లికేషన్ చేయడం వల్ల డిసెంబర్ నాటికి నా ఇన్కమ్ నెట్వర్క్ వచ్చి 4,096 మంది అవుతాం. కంపెనీకి 40,96,000 టర్న్ ఓవర్ ఇస్తున్నాం. అలానే మనం సెల్ఫ్లో ఖర్చు పెట్టేది ₹1,000, కానీ మనకు వచ్చే ఆదాయం మాత్రం 1,40,000. అంటే ఈ మధ్యలో చూడండి 1,40,000 ఇన్కమ్ తీసుకుంటున్నామంటే ఒక క్రౌన్ డైరెక్టర్ లెవెల్. మధ్యలో ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. కంపెనీ ద్వారా వేరే దేశాలకు వెళ్ళొచ్చు, హౌస్ తీసుకోవచ్చు, కార్ కొనుక్కోవచ్చు. అంతేకాకుండా నెల వచ్చేసరికి 1,40,000 ఇన్కమ్.
చూడండి ఎక్కడైనా కూడా మనం సంవత్సరాల తరబడి జాబులు చేస్తున్నాం, బిజినెస్లు చేస్తున్నాం, చాలా టైం కష్టపడుతున్నాం. మనకి ఇంత ఇన్కమ్ కానీ ఇంత మంచి బెనిఫిట్స్ కానీ ఎక్కడన్నా ఉన్నాయా? వ- మనం వెస్టేజ్లో ఉన్నా లేకున్నా వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం, కానీ మనకు తిరిగి రిటర్న్స్ రావట్లా. కానీ వెస్టేజ్లో ప్రోడక్ట్స్ నెల నెల ఒక 1000 రూపాయలకి తగ్గకుండా మనం వాడుకుంటూ మనం సిస్టమ్ని అర్థం చేసుకొని మనం కింద ఒక 12 మందిని సంవత్సరం మొత్తం మీద మనం పరిచయం చేస్తే ఈ విధంగా మనం మంచి ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. అలానే టైం వర్సెస్ మనీ చూస్తే కనుక స్టార్టింగ్ ఒక 5 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అనుకుందాం ఎవరివైనా కూడా, ఎందుకంటే ఎక్కడా కూడా ట్రైనింగ్ లేనిది ఏం లేదు కదా. ఇప్పుడు మన సంవత్సరాల తరబడి చదివినా అంతంత టైం పెట్టి చదివినా తిరిగి జాబులు చేయకుండా హౌస్ వైఫ్లుగా ఉన్న లేడీస్ చాలామంది ఉన్నాం. అదేవిధంగా మనం ఫస్ట్ ఇయర్లో ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకొని మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా సబ్జెక్ట్ నేర్చుకుంటాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటాం, కష్టం తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. అదేవిధంగా 3వ సంవత్సరం వచ్చేసరికి ఇంకా కొంచెం కష్టం తగ్గుతుంది, ఎందుకంటే మనం బాగా సిస్టమ్ని అర్థం చేసుకుంటాం కాబట్టి కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది. అదేవిధంగా 4వ సంవత్సరం వచ్చేసరికి ఇంకా కొంచెం పెరుగుతుంది. అదే విధంగా 5వ సంవత్సరం వచ్చేసరికి మనం పడే కష్టం చాలా తక్కువ, మనకి ఇన్కమ్ ల్యాక్స్లో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయరాజ్ సార్ 7 సంవత్సరాల నుంచి నిలబడడం వల్ల 18 లక్షలు వస్తుంది. మనం 5 సంవత్సరాలు నిలబడి 2 లక్షలు రాని నెల వచ్చేసరికి నష్టమేముంది? ఈ 5 సంవత్సరాలు కూడా మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ నడిచిపోతుంది, అన్నీ కొనుక్కోవాలి. అదే వెస్టేజ్ని నమ్ముకొని మనం ఉన్న ఫ్రీ టైంని వెస్టేజ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల మనం ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరిని సిస్టమ్ అర్థం చేసుకొని మనం నిలబడి మనకు తెలిసిన వాళ్ళల్లో వెస్టేజ్ని బిల్డ్ చేయడం వల్ల మంచి ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. ఇవి వెస్టేజ్లో 7 స్టెప్స్. ఇంతవరకు బిజినెస్ ప్లాన్ విన్నాము. బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత దీన్ని నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి? 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి. ఫస్ట్ ఒక్కొక్క నెల కొన్ని మార్చుకుంటూ ప్రతి ఒక్కటి మనం ప్రోడక్ట్ క్వాలిటీ చూడాలి. ఆ క్వాలిటీ చూసిన దాని రిజల్ట్ నలుగురికి చెప్పాలి. ఇప్పుడు ఏదైనా వాడిన తర్వాత మనకు దాంట్లో క్వాలిటీ తెలుస్తుంది కదా, వాడకుండా ఎలా తెలుస్తుంది? ఆ వాడిన రిజల్ట్ని నలుగురికి షేర్ చేస్తాం. అలానే మేక్ ఏ లిస్ట్. మన ఫోన్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు మనకి వందల్లో. వాళ్ళల్లో మనకి బెస్ట్ అండ్ బిలీవ్డ్ అనుకునే వాళ్ళకి, కొంచెం కష్టపడే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి లిస్ట్ రాసుకొని ఇన్వైట్ చేస్తాం. నెక్స్ట్ వాళ్ళకి ప్రజెంటేషన్ చెప్తాం. నెక్స్ట్ అందరం కలిసి టీం వర్క్ చేస్తాం, ఫాలో అప్ చేసుకొని ఈ 7 స్టెప్స్ని ఫాలో అవుతూ మన వెస్టేజ్లో సక్సెస్ తీసుకోవచ్చు. అలానే మన వెస్టేజ్లో ఉండే ప్రోడక్ట్స్ ఇవి 450 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయని చెప్పాం కదా. పేస్ట్లు, షాంపులు, పర్ఫ్యూమ్లు, హోమ్ కేర్కి సంబంధించినవి, బాడీ లోషన్స్, ఫేస్ వాష్లు, ఫేస్ క్రీమ్స్, హెల్త్ సప్లిమెంట్స్, అగ్రి ప్రోడక్ట్స్, అలానే బ్యూటీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది మన కంపెనీలో. మనం వాడుకుంటే ఆరోగ్యం, నలుగురికి చెప్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.